పూజించదగినది. ఎవరికి? లక్ష్మణస్వామికి ఆమె పూజించదగినది. ఆయన ఎలాంటి వాడు? లక్ష్మణస్వామి గురు వినీతస్య, అన్నగారి దగ్గర వినయ సంపన్నుడు. రామచంద్రుని దగ్గర వినయ సంపన్నుడైన లక్ష్మణస్వామికి మాన్య, పూజించదగినది. దానికి తోడు గురుప్రియ, లక్ష్మణస్వామి అన్నగారికి ప్రియురాలు. ఏమిటి చెప్పడం? రామచంద్రునికి ప్రియురాలు, రామచంద్రునికి భార్య అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా రామచంద్రుడంటే భయభక్తులు ఉన్నటువంటి లక్ష్మణస్వామికి పూజించదగినది, లక్ష్మణస్వామి అన్నగారైనటువంటి రామచంద్రునికి ప్రియురాలు. ఏం చెప్పడం ఇది? కాస్త మనకు ఇబ్బందే కలిగిస్తుంది. ఏమర్థం ఇది? కానీ ఒక సంప్రదాయం ఉంది. భగవంతుణ్ణి చెప్పాలి అంటే ఆచార్య సంబంధంతో చెప్పాలి. ఆచార్యుణ్ణి చెప్పాలి అంటే భగవంతుని సంబంధంతో చెప్పాలి. అమ్మవారిని చెప్పాలంటే ఇద్దరి సంబంధంతో చెప్పాలి. కేవలం లక్ష్మీదేవి, కేవలం అమ్మవారు, కేవలం దేవి ఇలాంటి మాటలు చెప్పకూడదు. అలా అని పరమాత్మకు ప్రియురాలు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ సంబంధంతో కూడా చెప్పకూడదు. ఆచార్య సంబంధంతో పరమాత్మను చెప్పి, పరమాత్మ సంబంధంతో అమ్మని చెప్పాలి. ఈ రహస్యాన్ని మనకు బోధించటానికే వాల్మీకి గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియా మాన్య, పెద్దవాడైనటువంటి రామచంద్రుని యందు వినయ సంపన్నుడై ఉన్నటువంటి లక్ష్మణస్వామికి అన్నగారైన రామచంద్రునికి ప్రియురాలు, లక్ష్మణస్వామికి పూజించదగినది. అంటే ఇద్దరు మహానుభావులకు ఘనిష్టమైన సంబంధం ఉన్న తల్లి ఆమె. ఇది సీతాపి దుఃఖాంత. ఇంతటి మహానుభావురాలైన సీత కూడా దుఃఖంతో బాధపడుతుంటే ఏమనుకోవాలి? మరిది తక్కువవాడు కాదు, భర్త తక్కువవాడు కాదు, మామ తక్కువవాడు కాదు, తండ్రి తక్కువవాడు కాదు. ఇందరి మహానుభావులతో ఇంతటి ఘనిష్టమైన సంబంధం ఉన్న సీతమ్మ కూడా దుఃఖంతో బాధపడుతుంటే ఏం చెప్పుకుందాం సమాధానం? కాలోహి దురతిక్రమం. ఎంతటి వారికైనా కాలము దాటరానిది. ఏ సమయంలో ఎవరికి ఎలాంటి ఆపదను సంపదను కలిగించాలో కాలము కలిగించి తీరుతుంది. అక్కడ వీరు చిన్నవారా, పెద్దవారా, గొప్పవారా ఏ భేదము పరిగణించబడదు. దానికి దృష్టాంతం సీతమ్మే. ఇంతటి మహానుభావురాలు కూడా దుఃఖాన్ని పొందుతుంది అంటే కాలము దురతిక్రమము. కాబట్టి పోనీ ఆమెను చూచి మనం బాధపడుతున్నాం, కానీ న్యాయముగా బాధపడుతున్నటువంటి సీతమ్మ విలపిస్తూ ఉందా? క్షోభపడుతుందా? లేదు. ఎందుకు? రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. ఆమెకు రామచంద్రుని స్వభావము తెలుసు, అతని ప్రయత్నము తెలుసు. ఒక్క రాముడే కాదు, లక్ష్మణస్వామి కూడా తనను మళ్లీ రాముడి దగ్గర చేర్చటానికి ఎంతగా ప్రయత్నిస్తాడో తెలుసు. తన భర్త, తన మరిది ఎంతటి మహానుభావులో తెలుసు. కాబట్టి ఇంతటి ఆపద పొందిన ఆ తల్లి ఎక్కువగా బాధపడటం లేదు.
ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహీం తం చేయం అసితేక్షణ. ఈ శ్లోకం కూడా తకారంతో మొదలైంది. అసలు ఈ సర్గే 16వ సర్గ అమ్మవారి వైభవాన్ని చెప్పే సర్గ. లక్ష్మీ వైభవ ప్రకాశికం అంటారు దీన్ని. అమ్మవారి అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు సుందరకాండ మొత్తం కాకుండా ఈ ఒక్క సర్గను కొన్నాళ్లు పారాయణం చేస్తే లక్ష్మీనారాయణ ఇద్దరు అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే ఇందులో సీతమ్మ రాముడు ఇద్దరు భార్యాభర్తలు కదా. ఎలాంటి వారు అంటే అన్నిటిలో అనుకూలు, తగినవారు, ఒకరికొకరు తీసిపోనివారు. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణ. శీలము కాని, వయస్సు కాని, నడవడి కాని, వంశము కాని, లక్షణములు కాని ఇవన్నీ సమానం. రాముని శీలం ఏమిటి? సీతమ్మ శీలం ఏమిటి? ఎలాంటి వాడైనా ఒక్కసారి వచ్చి నన్ను శరణు వేడితే నేను వాడిని కాపాడుతాను. ఇది రాముడి స్వభావం. శరణు వేడకున్నా సరే ప్రపంచంలో తప్పు చేయని వాడెవడు? తప్పు చేయని వాడిని క్షమించడం ఏమిటి? క్షమించాలంటే తప్పు చేయాలి కదా. అందరూ తప్పు చేసేవారే, తప్పు చేసిన వారినే క్షమించాలి అనేది సీతమ్మ తల్లి. అలాగే వయస్సు రాముడు 25, సీత 18. ఇద్దరి వయస్సు కూడా అనుగుణంగా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ పురుషులకు వ్యత్యయం అంటే తేడా 7 సంవత్సరాలు ఉండాలి అనేది సిద్ధాంతం. పాత రోజుల్లో 7, 8, 9 దాకా వెళ్లేవాడు. ఇప్పటి కాలంలో కాస్త పెద్దవాళ్ళగా ఉంటే బాగుంటుందని పెద్దవాళ్ళనే చేసుకుంటున్నారు. అనుభవం బాగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల వయస్సు కూడా ఇద్దరికి అనుకూలమే. వృత్తం నడవడి ఇద్దరిది అనుకూలమే. నాన్నగారి ఆజ్ఞతో అడవికి వెళతాను అంటే నీకు నాన్నగారి ఆజ్ఞ నువ్వు పాటిస్తావు, నా భర్త గారి నేను అనుసరిస్తాను. నీవు అడవికి వెళితే నేను వెంట వస్తాను, నీకంటే ముందే ఉంటాను. ఇది ఇద్దరి వృత్తం అంటే చరిత్ర. తుల్యశీల వయో వృత్తాం తుల్య అభిజన లక్షణం. వంశం రాముడు ఇక్ష్వాకు వంశం, సీతమ్మ జనక వంశం. 2 వంశాలు గొప్పవి. ఇక లక్షణాలు ఆయనకి ఎన్నున్నాయో ఆమెకు అన్ని ఉన్నాయి గుర్తులు. కాబట్టి శీలము, వయస్సు, వృత్తము, వంశము, లక్షణములు ఇవన్నీ సమానంగా ఉన్నాయి. అందుకే రాఘవ అర్హతి వైదేహీం. రామచంద్రుడు సీతమ్మకు తగినవాడు. తంచ ఇయం. సీతమ్మ కూడా రాముడికి తగినది. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 2 ఆకులు మా సీతమ్మే ఎక్కువ అంటాడు. ఎందుకయ్యా అంటే అసితేక్షణ. మా సీతమ్మ నల్లని కన్నులు కలదట, అంటే కాడుక కన్నులు కలదు. రామచంద్రుడు ఎర్రని కన్నులు కలవాడు, పుండరీకాక్షుడు కదా. అంటే అప్పుడప్పుడు రాముడికి కాస్త కోపంతో కన్నులు ఎర్రబారుతాయి, కానీ మా సీతమ్మకెన్నడూ కోపమే రాదు. ఎప్పుడు నల్లగా చల్లగా చూస్తుంది మహానుభావుడు. కాబట్టి ఒక గుణం ఆయనకంటే ఈమెకే ఉన్నాయి. అందుకే వీరిద్దరూ సమానము. ఇలా సీతమ్మను చూచి సకల లోకములకు నమస్కరించదగిన, సకల లోకములో సౌందర్య రాశి అయినటువంటి అమ్మను చూచి మళ్ళీ రామచంద్రుని దగ్గరికి వెళ్ళాడు మనస్సుతో. ఎందుకయ్యా అంటే అసలు ఈమె ఎంత గొప్పది. ఇక్కడ కూర్చొని లంకలో కూర్చొని రాముడితో ఎన్ని పనులు చేయిస్తున్నదండి ఈమెనా? ఆమె ఎంత గొప్పది.
మహాలక్ష్మి ఎంత గొప్పది అంటాడు. మనకు మహానుభావుడు ఉన్నాడు, పరాశర భట్టరు అని. ఎవరైనా శ్రీవత్స చంద్రుని కుమారుడు, అంటే కూరతాడు వారు కుమారుడు. అతను శ్రీగుణ రత్న కోశం అని ఒక గ్రంథం రాశాడు. అమ్మవారి గుణాలన్నీ అందులో పొదిగాడు. అమ్మవారి గుణాలనే రత్నముల పెట్టాట, అది రత్న కోశం. అందులో స్వామిని గురించి అడుగుతాడు. ఏమయ్యా, నువ్వు ఉండేది వైకుంఠంలో కదా, మాకు తెలిసి నారాయణుడు ఎక్కడుంటాడు? వైకుంఠంలో. మరి హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా క్షీరసాగరానికి మకాం మార్చావేమిటి? ఎందుకు మార్చావో చెబుతావా? నన్ను చెప్పమంటావా? అత్తగారిల్లు నేనే, అంతే కాదు. అమ్మ అక్కడ పుట్టింది కాబట్టి, అమ్మ పుట్టిల్లు కాబట్టి, అమ్మ పుట్టిల్లు స్వామికి ఏమవుతుంది? అత్తిల్లు కదా. శ్వశుర గృహ నివాస స్వర్గతుల్యో నరాణం అని ఒక సామెత. మామగారి ఇల్లు అత్తగారి ఇల్లు అంటే అల్లుండికి స్వర్గం లాంటిది. అందుకోసమే చేరావా? సరే, ఏదో సవరించుకుందాం, భార్య కోసం వచ్చాడని. మరికొద్దిసేపట్లో నువ్వు ఉంటున్న నీ ఇంటినే పెద్ద పర్వతం పడేసి చిలికావు కదయ్యా. అదెందుకో చెప్తావా? ఎవడైనా తన ఇల్లును తాను చిలుకుతాడా? ఎందుకు చిలికావు? అక్కడ అమ్మ దాక్కుందనే కదా. పోనీ దాన్ని కూడా ఊరుకుందామనుకుంటే మరికొన్నాళ్లకు సముద్రం మీద వారధి కట్టావు. అదెందుకు? అమ్మ కోసమే కదా. అది కూడా పోనీ అనుకుంటే రావణాసురుని తలకాయలతో బంతులాడావు. అదెందుకు? మరి ఇవన్నీ నువ్వు చేసినట్ట, అమ్మ చేయించినట్ట? ఏమనుకోవాలి? హాయిగా పక్కన కూర్చొని ఆమె స్వామితో అన్నీ చేయిస్తుంది. మళ్ళీ అడిగితే అబ్బే నాకేం తెలుసు, ఆయన నేను చేయమని చెప్పానా, ప్రేమ కాబట్టి చేస్తాడు అంటుంది చాలా అలవోకగా. అదే విషయాన్ని చెప్తున్నాడు. అస్యాకృతే హతో వాలి. ఈమె కోసమే రాముడు వాలిని వధించాడు. ఈమె కోసమే ఇంచుమించు రావణాసురుని అంతటి బలమున్న కబంధుణ్ణి సంహరించాడు. ఈమె కోసమే విరాధుణ్ణి సంహరించాడు. ఈమె కోసమే 14,000 రాక్షసులను అరణ్యంలో సంహరించాడు. ఈమె కోసమే కరుణ్ణి వధించాడు, దుషణుణ్ణి వధించాడు, త్రిహరుణ్ణి వధించాడు. సుగ్రీవుడు కళలో కూడా పొందుతానని భావించని వానర రాజ్యమును ఈమె కోసమే రాముడు అందించాడు. నేను ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరి కోసం దాటొచ్చాను? ఈమె కోసమే. నేను సముద్రాన్ని కూడా దాటాను. ఈమె కోసమే ఇంత పెద్ద లంకను వెతికాను. ఈమెను చూచిన తర్వాత అనిపిస్తుంది, ఈమె కోసం ఒకటి కాదు అన్ని లోకాలు చూచినా తక్కువే. ఎందుకంటే ఇది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయే. సముద్రము అవతల దాకా ఉన్న భూమిని మొత్తం వెతికినా న్యాయమే, అది యోగ్యమైనదే. ఎందుకంటే త్రైలోక్య రాజ్యాన్ని సీతమ్మను 2 పక్కల పెడితే ఎవరెక్కువ? సీతమ్మే ఎక్కువ. త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం. సకల త్రైలోక్య రాజ్యము సీతమ్మ ఒక్క అంశకు సాటి రావు. ఈ మహానుభావురాలు ధర్మశీలుడు మిథిలాధిపతి యొక్క పుత్రిక, దశరథ మహారాజు గారికి కోడలు. జనక మహారాజు గారు భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుతో అక్కడి నుంచి ఈ మహానుభావురాలు బయటికి వెలువడినది.
యుద్ధంలో ఎన్నడూ వెనుతిరగనటువంటి మహానుభావుడైన దశరథ మహారాజు గారికి ఈమె కోడలు. జనక మహారాజుకు పుత్రిక, దశరథ మహారాజు గారికి కోడలు. ఏకైక వీరుడైన రామచంద్రునికి భార్య. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి గొప్పతనం? ఇలాంటి మహానుభావురాలు అయినా ఇంత ఉండి కూడా అంతటి వాడు తండ్రి, అంతకంటే గొప్పవాడు మామ, ఇద్దరికంటే గొప్పవాడు భర్త అయి కూడా సర్వానుభోగాన్ని పరిత్యజ్య భర్త కోసం తనకున్న అన్ని భోగాలను వదిలిపెట్టి భర్త వెంట అరణ్యమునకు వచ్చినది. ఈ మహానుభావురాలు అచింతయిత్వా కష్టాన్ని, అన్ని దుఃఖాలను ఆలోచించకుండా భర్త వెంట ఉంటే చాలు, భర్తతో కలిసి ఉంటే చాలు అని వచ్చినది. భర్త అందించిన పండ్లో, గడ్డలో, మూలములో, కందములో వాటిని మాత్రమే భుజించి అరణ్యంలో ఉన్న భవనంలో ఉన్నంత ఆనందాన్ని పొందుతున్నది. ఈ మహానుభావురాలు హిరణ్యవర్ణ కదా. అమ్మ ఏ రంగు? హిరణ్యవర్ణం హరిణీమని చెప్తాం కదా. ఆమె కనకవర్ణాభ, బంగారు రంగు కల మహానుభావురాలు. నిత్యం సుస్మిత భాషిణి, ఎప్పుడు చిరునవ్వుతోటే మాట్లాడే మహానుభావురాలు. సహతే యాతనామేతాం అనర్థానాం అభాగిని, ఎలాంటి అనర్థాలు పొందటానికి యోగ్యత లేని మహానుభావురాలైన ఇంత యాతనను, ఇన్ని కష్టాలను అనుభవిస్తుంది. ఈ మహానుభావురాలు శీల సంపన్నాం ద్రష్టుమిచ్చతి రాఘవ, ఎప్పుడు సీతమ్మను చూస్తానా, ఎప్పుడు సీతమ్మను చేరుతానా అని రాముడు ఈమె కోసం పరితపిస్తున్నాడు. దప్పి కొన్నవాడు జలాశయం కోసం, సలివేంద్రం కోసం తహతహలాడేనట్లు ఈ మహానుభావురాలి కోసం రాముడు తహతహలాడుతున్నాడు. రావణాసురుడు ఈమెను హరించాడు. ఈమె రాముడికి లభిస్తే పోగొట్టుకున్న రాజ్యాన్ని పొందినంత ఆనందాన్ని మహానుభావుడు పొందుతాడు. అన్ని కామభోగాలు వదిలిపెట్టాడు, బంధువులందరినీ వదిలిపెట్టాడు. సీతమ్మ కూడా అన్ని వదిలిపెట్టింది, బంధువులను కూడా వదిలిపెట్టింది. తత్సమాగమ కాంక్షిణి, రామచంద్రుణ్ణి మళ్లీ ఏనాడైనా కలవకపోతానా అన్న ఒకే ఒక కోరికతో మహానుభావురాలు తనను తాను బ్రతికించుకుంటుంది. నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్, ఈమె తన చుట్టూ ఉన్నటువంటి అటుతుల తీరను చూడటం లేదు. ఉన్నది వనంలో, తోటలో కదా, చెట్లున్నాయి, పూలున్నాయి, పండ్లున్నాయి, వాటిని చూడటం లేదు. మనస్సును రామచంద్రుని ఎందే పెట్టి ఏకస్థ హృదయా నూనం రామమే వానుపస్థితి, కేవలం రామచంద్రుణ్ణి మాత్రమే చూస్తుంది. ఎందుకంటే స్త్రీకి అన్ని ఆభరణాల కంటే గొప్ప ఆభరణం ఏమిటి? భర్త. భర్తానామ పరం నార్యాః భూషణం భూషణాదపి, అన్ని భూషణాల కంటే ఉత్తమ భూషణం భర్త మాత్రమే. ఏషాహి రహితా తేన భూషణారక నశోభతే. అలాంటి సీతమ్మకు ఎన్ని ఆభరణాలున్నా ఆ భర్త పక్కన లేడు కాబట్టి ఈమె శోభించటం లేదు. సుఖార్కాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః. సీతమ్మ సుఖమునకు యోగ్యురాలు, కాని దుఃఖం పొందుతున్నది. సీతమ్మ దుఃఖం పొందటాన్ని చూచి నా మనస్సు కూడా బాధపడిందండి. నా మనస్సు కూడా అంటే కోతిని కదా, చంచల స్వభావం. మాకు దుఃఖాలు ఆర్తులు ఉంటాయా? ఏం పట్టించుకోం. అలాంటి నేను కూడా ఈమెను చూచి చెలించాను, దుఃఖించుతున్నాను. క్షితిక్షమ పుష్కర సన్నిపాక్షి, భూమి అంతటి ఓర్పు గలది,
పద్మముల వంటి నేత్రములు కలది. యా రక్షితా రాఘవ లక్ష్మణాభ్యాం. ఇంతవరకు ఈమె రామలక్ష్మణులు రక్షించబడుతుంది. సారక్షితే సంప్రతి వృక్షమూలే. అలాంటి సీతమ్మ ఇప్పుడు వృక్షమూలంలో, చెట్టు నీళ్ళలో రాక్షసులతో రక్షించబడుతున్నది. సా రాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షతే సంప్రతి వృక్షమూలి. వికారమైన కన్నులుగా రాక్షసులతో ఇప్పుడు ఆమె రక్షించబడుతుంది. ఒకప్పుడు ఈ తల్లి రామలక్ష్మణుడు ఆమెను కాపాడుతూ వచ్చారు. ముందు లక్ష్మణుడు, వెనక రాముడు, మధ్యన సీతమ్మ. అరణ్యమంతా అలాగే ఉంది. అలాంటి తల్లి ప్రస్తుతం చుట్టూ ఎవరున్నారు? రాక్షస స్త్రీలు ఉన్నారు. అందుకే హిమహత నలినీవ నష్టశోభ వ్యసన పరంపరయ నిపీడ్యమాన. హిమహత నలినీవ, మంచుతో కప్పిపుచ్చబడిన పద్మములాగా పున్నకాంతి కాస్తా పోయింది. వ్యసన పరంపరయ నిపీడ్యమాన, కష్టాలు పరంపరగా వస్తున్నాయి. సహచర రహితేవ చక్రవాకి, తోడు లేనటువంటి చక్రవాక పక్షి వలె జనక సుత కృపణం దశాం ప్రపన్న. ఆ సీతమ్మ ఇంతటి దీన స్థితిని పొందినది మహానుభావురాలు. ఈ మహానుభావురాలు శోకం ఎక్కడ పొందుతున్నది? అశోకవనంలో పొందుతున్నది. ఆ వనం పేరేమిటి? అశోకం. అంటే శోకము కలిగించనిది అర్థం. శోకము కలిగించని వనములో శోకం పొందుతున్నది. శోకం దృఢం వై జనయంతి అశోకం. న్యాయంగా అశోకవనం. ఇక్కడ ఉన్నవారికి దుఃఖం అంటూ కలగడానికి వీల్లేదు. కానీ సీతమ్మ అక్కడే దుఃఖాన్ని పొందుతున్నది. ఎలాగో హిమవ్యపాయనచ మందరశ్మి. మంచు పడుతూ ఉంటే ఎలాగైతే సూర్యభగవానుడు లేదా చంద్రుడు శోభించడో, అలా ఈమె ఇంతటి మహానుభావురాలైన లంకలో రాక్షస స్త్రీల మధ్యన చేరి శోభించకుండా బాధపడుతూ ఉన్నది. అంటే పరమాత్మకు దూరంగా ఉన్న జీవాత్మ ఎన్ని భోగాల మధ్యన ఉన్నా సంతోషించడు, బాధపడుతూనే ఉంటాడు. సంప్రదాయ గ్రంథంలో మహానుభావులు చెప్తారు, సంసారంలో సాంసారిక భోగాలలో మునిగిపోయినటువంటి జ్ఞానులు సంతోషించరు. అయ్యో కర్మ ఇక్కడున్నానా అని బాధపడతారు. ఎలాగండి అంటే పాము నోట్లో ఉన్న కప్పవలే అంటారు. సర్పాస్యగతమాన మండూక ఇవ అంటారు. పాము నోట్లో పడిన కప్పవలే, ఉన్న కప్ప కాదు. అంటే కప్పే పాము నోట్లో పడుతుంది, పాము కప్పను మింగదు. అదొక రహస్యం. అంటే ఏమిటి? అక్కడెక్కడో కప్ప ఉంటే ఇక్కడ పాము ఉంటుంది, ఇది అక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నోరు తెరుచుకొని ఉంటుంది. కప్ప ఏం చేస్తుంది? గంతులు వేసుకుంటూ వస్తుంది కదా, 5-6 గంతుల్లో వచ్చి పాము నోట పడుతుంది. శ్రమ ఎందుకు? అంటే మనము సహజమైన మన నడకతోనే సంసారంలో పడతాం. సంసారం మనను మింగదు, మనమే సంసారంలో చొరబడతాం అనేటువంటి దృష్టాంతాన్ని చెప్తారు. అందుకే ఇన్ని భోగాలు, ఇన్ని సంపదలు, ఇన్ని వైభవాలు, ఇన్ని అందాలు, ఇన్ని తోటలు, ఇన్ని ఉన్నా సీతమ్మ ఇవన్నీ నాకెందుకు? నాకెవరు కావాలి? మా రాముడు కావాలి. మనందరికి ఎవడు కావాలి? మన రాముడు కావాలి కదా. పరమాత్మ దగ్గర లేడే, పరమాత్మను చేరలేకపోతున్నానే అని జ్ఞాని బాధపడతాడు తప్ప, ఇన్ని భోగాలున్నాయి, ఇన్ని సంపదలున్నాయి, ఇన్ని ఐశ్వర్యాలున్నాయి, నాకేం తక్కువ అని అజ్ఞాని సంతోషిస్తాడు. చమత్కారం గమనించండి. ఇక్కడి నుంచి ఒక 3-4 సర్గలు జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడాను చెప్పేటువంటి సర్గలు. జ్ఞానమున్నవాడు కూడా, పరమాత్మను చేరాలనుకున్నవాడు కూడా
పరమాత్మ కోసం ప్రయత్నించేవాడు కూడా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి ఎలా పరమాత్మకు దూరమవుతాడు? పరమాత్మకు దూరమైన తరువాత పరమాత్మ కోసం ఎలా పరితపిస్తాడు? ఆ మధ్యన ఎన్ని భోగాలు, సంపదలు, సుఖాలు ఉన్నా ఎలా తృణప్రాయంగా చూస్తాడు? ఒకసారి చిన్న తప్పు చేసి భగవంతునికి దూరమైనటువంటి జీవాత్మ మళ్లీ భగవంతుణ్ణి చేరటానికి ప్రయత్నించినప్పుడు అడ్డుగా ఉండేదెవరు? తాను పొరపాటు చేసి దూరమైంది, పొరపాటు చేసినట్టు తెలుసుకున్నారు, మళ్లీ ఆయన చేరొచ్చు కదా. స్వామి తెలియక చేశానయ్యా, నన్ను క్షమించు, మళ్లీ నీ దగ్గర చేర్చుకో అనొచ్చు కదా, అలా వెళ్ళొచ్చు కదా. వెళ్లకుండా జీవాత్మను చాలా మంది కాపలా కాస్తారు. ఎవరు? సీతమ్మను కాపలా కాసేవారే. సీతమ్మను చూచిన హనుమంతుడు ఒక్కసారి చుట్టూ దృష్టి సారించాడు. అమ్మను చూచాడు, అమ్మ బాగుంది, బాధపడుతూ ఉంది, స్వామి తప్పకుండా ఈమె కావాలి, త్వరగా స్వామిని తీసుకొని రావాలి, వీరిద్దరిని కలపాలి అనుకున్నాడు. బాగుంది. మరి ఇంక అడ్డే ఉంది అంటే మీ లంకలో ఉంది, మధ్యన సముద్రం అడ్డం ఉంది, అది దాటి రావాలి కదా. పోనీ ఈమె వెళ్ళాలంటే సముద్రమే అడ్డుంది. సముద్రమే కాదు, ఈమె ఒక్కడుగు కూడా బయటకు వేయకుండా కొన్ని వందల మంది రాక్షస స్త్రీలు ఈమె చుట్టూన్నారు. హనుమంతుడు వారందరినీ చూచాడు. వారి పేర్లు, వారి రూపాలు ఎంత అందంగా ఉన్నాయంటే ఏకాక్షి ఏకకర్ణాంచ కర్ణప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛ్వాసనాసికాం అనాసాం అతినాశాంచ వినాశాం కజసన్నిపనాశాంచ. అన్నీ ముక్కు చెవుల పేర్లే. ఒక కన్ను ఉన్నది, ఒక చెవు ఉన్నది, ఒక ముక్కు ఉన్నది, ఏనుగు ముక్కున్నది, అలాగే గుర్రము యొక్క ముక్కున్నది, ఒంటెలాంటి ముక్కున్నది, అసలు ముక్కు లేనిది. లలాట ఉచ్ఛ్వాస నాసికాం. ఒక తల్లికి, ఒక రాక్షస స్త్రీకి నాసిక ఇక్కడ ఉందట. ఇక్కడ లలాటంలో, లలాట ఉచ్ఛ్వాస నాసికాం, లలాటంలో ముఖం మధ్యన ముక్కు ఉంది. ఎంత అందంగా ఉంటుందండి, చూడగా ఆనందం కలుగుతుంది కదా. ఇంకో మహానుభావురాలికి ఈ కింది పెదవి నాభి వరకు జారి వేళ్లాడుతూ ఉందట. లంబోష్ఠీం చుబుగోష్ఠీంచ లంబాస్యాం లంబజానికాం హ్రస్వాం కుబ్జాం తథా దీర్ఘాం వికటాం వామన అన్ని పేర్లే. ఒక ఆమె పొట్టిగా ఉంది, ఒక ఆమె పొడుగ్గా ఉంది, ఒక ఆమె 3 వంకెలతో ఉంది. అంటే పొరపాటున తల ఎత్తి వారి వైపు చూస్తే మళ్ళీ కళ్ళు మూసుకున్నా వాడే కనబడతాడు. అసలు ఆ ధ్యాసే ఉండదన్నమాట. ఇంత ఎందుకు వర్ణించాడు అంటే శరీరం నుంచి జీవాత్మను బయటికి వెళ్లకుండా కాపలా కాస్తున్న వాళ్ళు వీళ్లే. మనకు కూడా ముక్కు, చెవులు, కనులు, పెదవి, వక్షస్థలము, ఉదరము, ఊరుగులు, మోకాళ్ళు, చేతులు ఇవే కదా. బయటికి పోతావా? నన్ను విడిచి బయటికి పోతావా? నీ ముక్కు ఎంత అందంగా ఉంది, మళ్ళా పోతే ఈ ముక్కు వస్తుందా? చూడు, నీ కళ్ళు చూడు ఎంత బాగున్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి కళ్ళు. పోతే మళ్ళీ కళ్ళు వస్తాయని నమ్మకం ఏంటయ్యా? ఆ చెవులు చూడు, అచ్చం శంఖంలాగా ఉన్నాయి, చుడి తిరిగి ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. ఆ చెవులు దొరుకుతాయా? అందులో నీ పెదవి చూడు, దొండపండులాగా ఉంది, మళ్ళీ వస్తుందా? నీ పలువరస దానిమ్మ గింజలాగుంది, మళ్ళీ ఏ పండ్లు వస్తాయో? నీ ఊరువులు ఏనుగు తొండాలాగా ఉన్నాయి, మళ్ళీ వస్తాయా? నీ మెడ శంఖంలాగా ఉంది, మళ్ళీ వస్తుందా? మనము మన శరీరం మీది వ్యామోహంతో దీన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళము. పరమాత్మ అందగాడని తెలిసినా, పరమాత్మను చేరాలని తెలిసినా, సంసారం కష్టాన్ని ఇస్తుందని తెలిసినా ఇంత మంచి శరీరాన్ని వదిలిపెట్టుకోవాలా?
ఇందులో ఎంత ఆనందం ఉంది. కమ్మగా లడ్డూలు తినొచ్చు, మైసూరుపాకు తినొచ్చు, జిలేబీలు తినొచ్చు, ఇంకేదో మహానుభావులు మన పొద్దున చెప్పుకున్నాం కదా, రకరకాల ఆసవాలు తాగొచ్చు, రకరకాల ఆహారాలు తినొచ్చు, అందమైన సీలతో ఆనందించనువచ్చు. ఇన్ని భోగం వదిలిపెట్టి అక్కడికి పోదామా? మనను అడ్డగించేది మన శరీరమే, మన అవయవాలే. ఇవే మనకు కాపలా ఉన్నాయి. నీవు నా మాట వినకుంటే నేను నిన్ను విడిచిపెట్టిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, నేను వెళ్ళిపోతే నీకు మళ్ళీ ఆశ్రయం దొరకదు, నన్ను జాగ్రత్తగా కాపాడు అని శరీరం బోధిస్తుంది, భయపెడుతుంది, కాపలా కాస్తుంది. మనము పరమాత్మను చేరటానికి అడ్డగించేది మన శరీరమే. మన అవయవాలనేటువంటి ధర్మాన్ని బోధించటానికి చుట్టూ ఉన్నవారి పేర్లు ఏకాక్షాం, ఏకకరణాం, అకరణాం, అనాసాం, అతినాసాం, మస్తకోచ్ఛ్వాసనాసికాం, కేసన్నిభనాసాం, లలాటోచ్ఛ్వాసనాసికాం, లంబోష్ఠీం, చుబుకోష్ఠీం. ఒక మహానుభావురాలి పెదవి ఇక్కడుందట. చుబుకం అంటే దీన్ని అంటాం, గడ్డం అంటామే, దీన్ని చుబుకం అంటాం. ఈ పెదవి దీని కిందికి వచ్చేసింది. లంబాస్యాం, లంబజానుకాం. ఒక మహానుభావుడారి మోకాళ్ళు ఇలా నిలబడితే అక్కడ ఉంటుంది మోకాలు ఏడాడబడి. ఎంత అందము! అంటే అర్థమేమిటి? కొందరికి మోకాళ్ళంటే ఇష్టం, కొందరికి పిక్కలంటే ఇష్టం, కొందరికి ఊరు అంటే తొడలంటే ఇష్టం, కొందరికి నడుమంటే, అబ్బా నడుము ఎంత సన్నగా ఉండి సింహంలాగా ఉన్నావు, పోగొట్టుకుంటావా? మన శరీరం మనకు ఎంతటి వ్యామోహాన్ని కలిగిస్తుంది, మన శరీరం మనను పరమాత్మ నుండి ఎలా దూరం చేస్తుంది అనేటువంటి ఈ అంశాన్ని బోధించటానికే, ఇలా ఉంటుందనే తత్వాన్ని చెప్పటానికి మనకు హనుమంతుడు సీతమ్మ చుట్టున్నటువంటి రాక్షస స్త్రీలను అందరినీ చూచాడు. ఇంతమంది ఉన్నారా? ఇంతమంది మధ్యన ఈ మహానుభావురాలు ఉందా? సతాం భర్తృహితే యుక్తాం అయుక్తాం రక్షసాం వసే. ఈ మహానుభావురాలు న్యాయంగా ఏం చేస్తున్నది? భర్త యొక్క హితాన్ని కోరుతున్నది. రాక్షస స్త్రీల మధ్యన ఉండటానికి వీలు లేనిది. అశోకవనిక మధ్యంలో శోకసాగరంలో మునిగి ఉంటున్నది. చుట్టూ సింహాలుంటే మధ్యన చిక్కిన లేడి పిల్లలాగా భయపడుతూ ఉంది, బాధపడుతూ ఉంది. సరే, ఏమైనా కానీ సీతమ్మను చూచాను, నా డ్యూటీ సగం అయిపోయింది. సీతమ్మను చూడగలిగాను కాబట్టి త్వరలో ఈ వార్తను రాముడికి చెప్పి ఆనందాన్ని కలిగిస్తాను, రాముడి దుఃఖాన్ని సగమైనా తొలగించగలుగుతాను అన్న భావంతో హర్షజానిచ శోశ్రూణి చెప్తాడు మహానుభావుడు. ఈ మహానుభావుడు ఆనంద బాష్పాలను విడిచాడు, రామచంద్రుడికి నమస్కారం చేశాడు. ఇలా రాముడికి నమస్కారం చేసి, లక్ష్మణస్వామికి నమస్కారం చేసి, సీతమ్మకు నమస్కారం చేసి, ఈ మహానుభావుడు ఆ చెట్టు ఆకుల మధ్యన జాగ్రత్తగా ఆకులను కప్పుకొని దాక్కుని ఉన్నాడు. ఎవరు చూస్తారో కష్టం కదా, ఎవరైనా చూస్తే కష్టం కదా. ఎవరూ చూడకుండా రహస్యంగా తాను ఉండాలని హనుమాన్ పత్రగుహ్యాంతరే సక్తః హనుమాన్ సంవృతో భవతు. సుందరకాండను వీలున్నంత ఎక్కువ సార్లు మనం చదువుకోగలిగితే, అర్థాన్ని అనుసంధానం చేసుకోగలిగితే, ఎన్ని భోగాల మధ్యన ఉన్నా మనకు భోగాల మీద ఆశ కలగదు. ఎంతమంది ఎన్ని ఆశలు చూపినా మనం వాటి వైపు పోం. పరమాత్మ కంటే అందంగా ఎవరుంటారు? వైకుంఠం కంటే ఆనందం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కలిగే అన్ని ఆనందాలు కొంతకాలం ఉండిపోయేవి. దుఃఖాన్ని కలిగించటానికే ఇక్కడ ఆనందాలు వస్తాయి. యథా కండూయనం అంటాడు వాల్మీకి. ముందు ఎంత బాగా చెప్తాడంటే, మనకు ఎక్కడో దురద పెట్టింది అనుకుందాం, ఏం చేస్తాం? ఇలా గీరుతాం. గీరుకుంటూ ఏమనుకుంటాం? ఆహాహా ఎంత బాగుంది అనుకుంటాం. తర్వాత చూస్తే ఏమవుతుంది? చర్మం లేచిపోతుంది. ఇది ఆనందమా దుఃఖమా?
సంసారం అంతా అలాంటిది. ఎన్ని రకాల గోళ్లతో గీరుకుంటామో, ఎన్ని గాయాలు చేసుకుంటామో, ప్రతి గాయాన్ని ఎంత సుఖం అనుకుంటామో, తరువాత ఎంత బాధపడతాము. వీటన్నిటికీ దృష్టాంతం సీతమ్మ. లేడీ బాగుంది. ప్రపంచంలో సంసారంలో పడేవారందరూ ఏమనుకొని పడతారు? లేడీ బాగుంది ఇది పడతారు, అంతే కదా. అయితే ఇంగ్లీష్లో కూడా తెలుగు ఏదైతే ఏం లేదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలనే తత్వాన్ని చెప్పేది సుందరకాండ. ఇప్పుడు మనస్సు జీవుణ్ణి దాడి చేస్తుంది. అంటే హనుమంతుడు ఇలా చెట్ల ఆకుల మధ్యన దాగుకొని ఉండగా తెల్లవారుజాము వచ్చేసింది, బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసింది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో హనుమంతుడు సీతమ్మ గురించి మాట్లాడుతూ ఉండగా తెల్లవారుజాము వచ్చింది కాబట్టి లంకా నగరమంతా స్వాధ్యాయం వినవస్తూ ఉంది. వేద మంత్రాలు పఠిస్తూ ఉన్నారు, వేద అంగములు పఠిస్తున్నారు. బ్రహ్మరాక్షసులట వీళ్ళందరూ. ఎవరు వీళ్ళు? లంకలో ఉంది బ్రహ్మరాక్షసులే కదా. అంటే బ్రాహ్మణులుగా ఉన్న రాక్షసులు కదా. రాక్షసత్వం అనేటువంటిది జాతి కాదు, గుణం. న్యాయంగా అందరూ బ్రాహ్మలే కదా కదా. బ్రహ్మగారి కుమారుడు పులస్త్యుడు, పులస్త్యుని కుమారుడు విశ్రవసు, ఆయన కుమారుడు రావణాసురుడు. బ్రహ్మకు 4వ వాడు మునిమనుమడు, 100-190 వంతుల స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. గుణం మాత్రం రాక్షసం. 2 కలిపితే రావణాసురుడు బ్రహ్మ రాక్షసుడు అన్నమాట. అలాగే చెప్పాలి కదా. ఈ మహానుభావుడు కూడా రావణాసురుడు తెల్లవారుజాము కాగానే మంగళవాద్యాలతో మేలుకొన్నాడు. ఎప్పుడైతే మంగళవాద్యాలతో మేలుకొన్నాడో లేచిన వెంటనే సీతమ్మ జ్ఞాపకం వచ్చేసింది. ఒక్కసారి సీతమ్మను చూడాలి, ఎలా ఉందో చూడాలి, ఏమైనా మనస్సు మారినదేమో చూడాలి. ఎందుకు? వృషం నియుక్త తస్యాంచ మదనేన మదోత్కట. రావణాసురుడు మదంతో పిచ్చివాడయ్యాడు. అతని మనస్సంతా ఆమె మీదనే ఉంది. అందుకే వెళ్లి చూడాలి అని మహానుభావుడు స్నానాదులు ముగించుకొని చక్కగా సర్వాభరణై యుక్త, మేకప్ బాగా చేసుకున్నాడు, అన్ని ఆభరణాలు బాగా ధరించాడు, గొప్ప శోభను వహించి సీతమ్మ ఎక్కడుందో ఆ ప్రాంతానికి బయలుదేరాడు. అశోకవనానికి బయలుదేరిన రావణాసురుని వెంట అతని ప్రియురాళ్లు 100 మంది నడిచారు. కొందరు దీపాలను పట్టుకొని, కొందరు చామరాలను పట్టుకొని, కొందరు గొడుగులను పట్టుకొని, కొందరు మద్యపాత్రలను పట్టుకొని, ఇలా ఆ స్వామికి ఎప్పుడు ఏది అవసరమో అలాంటి అన్ని సేవలు అందించాలి. కాబట్టి అవన్నీ తీసుకొని వారు వెంట నడిచారు. ఇంతమంది వెంట నడుస్తుంటే రావణాసురుడు సీతమ్మ ఉన్నటువంటి అశోకవనానికి చేరాడు. ఆ రావణాసురుని ఆ కలకలం, మంగళవాద్యాలు, సంగీత ధ్వనులు, ఈ కోలాహలాన్ని హనుమంతుడు చూచాడు. చిత్రగరుడు వాడు వస్తున్నాడు. అవును కదా, వీడు వాడే కదా, అప్పుడు నేను చూచానే. శయ్యా మందిరంలో ఎవరిని చూచానో వాడే వీడు. సోయమేవ పురాసేతే అంటున్నాడు. ఇతనే పూర్వము ఆ శయ్యా మందిరంలో పడుకున్నాడు. రావణోయం మహాబాహు, ఇతను మహాబలశాలి రావణాసురుడు. ఇప్పుడెందుకు ముందర పడాలి అని మరి కాస్త ఆకుల మధ్యన దాక్కున్నాడు. సతథాప్యుగ్ర తేజాస్తన్ నిర్ధూతస్తస్య తేజస పత్రగుహ్యాంతరే శక్తః మతిమాన్ సంవృతో భవతంటాడు. హనుమంతుడు తక్కువవాడేం కాదు కదా, చాలా గొప్ప తేజస్సు కలవాడు. ఇంత గొప్ప తేజస్సు కలవాడైనా రావణాసురుని తేజస్సు ముందర దిగదుడిపే. అందుకే ఆయన తేజస్సు ముందర ఈయన తేజస్సు పనికిరాడే.
ఎందుకు వచ్చిన బాధ అని ఆకుల మధ్యన ఈ మహానుభావుడు దాక్కున్నాడు. రావణాసురుడు విదృక్షు అసితాపాంగిం ఉపావర్తత రావణ. నల్లని కనులున్న సీతమ్మను చూడాలనుకున్న రావణాసురుడు ఆ సీతమ్మ ముందరికి వచ్చేశాడు. ఆ సమయంలో సీతమ్మ కూడా చూచింది, వీడొస్తున్నాడు, మళ్లీ దుర్మార్గుడు వస్తున్నాడు, మరి కాస్త కలత పెడతాడని ఆచ్ఛాద్య ఉదరమూరుభ్యాం బాహుభ్యాంచ పయోధరవు ఉపవిష్టా విశాలాక్షి. వాల్మీకి చక్కని చిత్రాన్ని మన ముందరకి ఇస్తాడు. వాల్మీకి రామాయణాన్ని అలాగే మనం చూడదలుచుకుంటే వేరే డైరెక్షన్లు ఆలోచనలు అవసరం లేదు, అంతా స్కెచ్ గీస్తాడు వాల్మీకి. రావణాసురుణ్ణి చూచిన సీతమ్మ ఏం చేసింది అంటే తన తొడలతోటి పొట్టను కప్పుకుంది, చేతులతోటి వక్షస్థలాన్ని కప్పుకుంది, అలా కూర్చుంది. ఊరుభ్యాం ఉదరం బాహుభ్యాం పయోధరవు. వక్షస్థలాన్ని చేతులతోటి, ఉదరమును తొడలతోటి కప్పు. ఉపవిష్ట విశాలాక్షి, పెద్ద కన్నులు కలది కాబట్టి రావణాసురుణ్ణి చాలా దూరం నుంచి చూచింది అన్నమాట. అలా మహానుభావురాలు చూచి రుదంతి వరవర్ణిని, ఏడుస్తూ కూర్చున్నటువంటి మహానుభావురాలు. రావణాసురుడు రాక్షస స్త్రీల చేత రక్షించబడుతున్నటువంటి సీతమ్మను చూచి ఎలా ఉంది? సముద్రంలో మునిగిపోతున్న పడవలాగా ఉంది, నరకబడిన చెట్టు కొమ్మలాగా ఉంది, బురద అంటినటువంటి పద్మపు నాడంలాగా ఉంది, చిక్కిపోయింది, ఏడుస్తూ ఉంది, ఒంటిగా కూర్చో ఉంది. శుద్ధమైన ఆచారంలో, పరిశుద్ధమైనటువంటి ప్రవృత్తిలో, నడవడిలో ఉన్న మహానుభావురాలు. ఇలాంటి ఈమెను చూచిన మహానుభావుడు ఆమెతో ఎలా ఉంది? ఈమె ఉపవాసేన శోకేన ధ్యానేన భయేన చ పరీక్షీణాం కృశాం దీనాం అల్పాహారాం తపోధనాం అంటాడు. సీతమ్మ ఉపవాసంతో ఉంది, శోకంతో ఉంది, ధ్యానంతో ఉంది, భయంతో ఉంది. అంటే ఉపవాసంతో క్షీణించి ఉంది, శోకంతో కృషించి ఉంది, ధ్యానంతో దీనముగా ఉంది, భయంతో అల్పాహారంతో ఉంది. అయాచమానం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ. ఎవరినీ ఏమీ అడగటం లేదు, తన భావంతో రఘువీరుణ్ణి యాచిస్తున్నట్టుగా ఉంది. స్వామి ఎప్పుడు త్వరగా తీసుకొని పోతావు? ఇలా సమీక్షమాణం రుదతీం అనిందితాం సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచనాం. ఆమె సుపక్ష్మ తామ్ర ఆయత శుక్లలోచన అని చక్కని రూపాన్ని చెప్పాడు. చక్కని కనుబొమ్మలు కలది, విశాలమైన నేత్రములు కలది. అనువ్రతాం రామం అతీవ మైథిలి. రామచంద్రుణ్ణి బాగా అనుసరించి ఉన్నటువంటి సీతమ్మను ప్రలోభయామాస వధాయ రావణ. ఆమెను లోభింపచేశాడు, ఆశ పెట్టాడు, భయపెట్టాడు. ఏమని? వధాయ. అదేమాట, నేను చెప్పిన మాట వినకుంటే నిన్ను చంపేస్తాను, చెప్పిన మాట విన్నావనుకో అన్నీ ఇస్తాను, సంపదలన్నీ నీవే, రాజ్యమంతా నీదే, భోగాలన్నీ నీవే, నువ్వే పట్టమనిషివి, అందరికీ నీవే అధినాయకురాలవు. నేను చెప్పినట్టు వింటే, వినలేదు చంపేస్తాను. మనస్సు మనను ఏం చెప్పి బెదిరిస్తుంది? అయ్యి అనుభవించు, అన్నీ ఉన్నాయి కదా, తీసుకో, ఏం కావాలో. ఒప్పుకోవు, నేను వెళ్ళిపోతాను, నిన్ను చంపేస్తాను. మళ్ళీ ఏం దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాణిని, ప్రతి శరీరాన్ని మనస్సు బెదిరించేది ఈ వంకతోటే. అచ్చం మన కథ ఇది. రావణాసురుడు సీతమ్మ అంటే మనస్సు జీవుడే. రావణాసురుడు సీతమ్మకు ఏమేమి చెప్పాడో మన మనస్సు మనకు అవన్నీ చెప్తుంది. చూద్దాం ఏమి చెప్పాడో.
మాన్ దృష్ట్వా నాగనాసోరు ఊహమానాస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి. నాగనాస ఊరు ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు రావణాసురుడు. నన్ను చూచి నీ ఉదరమును నీ స్తనములను దాచుకొని నాకు చూపవద్దని భయపడుతూ ఉన్నావు, భయంతో ప్రవర్తిస్తున్నావు. నేను నీకు శత్రువును కాదు. కామయేత్వాం విశాలాక్షి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బహుమన్యస్వ మాం ప్రియే, నన్ను బాగా ఆదరించు. సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరి. నీవు ప్రపంచంలో ప్రతి వారికి ఏవో కొన్ని బాగుంటాయి. కొందరికి ముక్కు బాగు, కొందరికి చెవులు బాగు, కొందరికి కన్నులు బాగు, కొందరికి చేతులు బాగు. కానీ సీతమ్మకు సర్వాంగ గుణ సంపన్నే, అన్ని అవయవాలు అద్భుతంగా అందంగా ఉన్నాయి. అందుకే సర్వలోక మనోహరి, అన్ని లోకాల మనస్సును ఈమె హరిస్తున్నటువంటి మహానుభావురాలు. నేహ కించిన్ మనుష్యావా రాక్షసాహ కామరూపిణ అపసర్పదు తే సీతే భయం మత్తస్సముత్థితం. నన్ను చూసి భయపడుతున్నావు కదా, నన్ను చూసి దాచుకుంటున్నావు కదా. మరి నా వల్ల నీకు కలిగిన భయాన్ని పోగొట్టేవారు ఇక్కడెవరైనా ఉన్నారా? ఇక్కడ కాదు, ఎక్కడైనా ఉన్నారా? నేహ కేచిన్ మనుష్యావా రాక్షసావా, మానవుడు కానీ రాక్షసులు కానీ నా నుంచి అయినటువంటి భయాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు. అయినా నీకు సంకోచం ఎందుకు? నేను తప్పు చేస్తున్నాను ఎందుకు భావిస్తున్నావు? ఇది నా ధర్మం. స్వధర్మ రక్షసాంబీరు సర్వథైవ న సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమత్యవా. రాక్షసులకు పరస్త్రీ గమనము, పరస్త్రీ రమణము స్వధర్మము. నేను రాక్షసుడిని, నా పని నేను చేసుకుంటున్నాను. నేను ధర్మాన్ని తప్పటం లేదు, నా ధర్మం అనుసరిస్తున్నాను. ధర్మాన్ని ఆచరించే వాణ్ణి చూచి ఎవరైనా భయపడతారా? ఎవరైనా అసహ్యించుకుంటారా? అయినా ఏవం చైతతో అకామాంత్వాం నత్వాం ప్రక్ష్యామి మైథిలి కామం కామశరీరేమే యథాకామం ప్రవర్తత. ఇలా అయినా నాకు నీ మీద ఎంత కోరిక ఉన్నా, ఎంత ప్రీతి ఉన్నా, నీకు నా మీద కోరిక లేనంత వరకు నేను ముట్టుకోను. నా శరీరంలో ఎంతటి కోరిక రగిలినా సరే నేను మాత్రం నిన్ను ముట్టుకోను. చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే కాస్త హీరోయిజాన్ని కలిగించాలి కదా. నేను మంచివాడిని చెడ్డవాడిని కాదు, నీవు కూడా ఒప్పుకుంటేనే, నీవు కూడా కోరితేనే నేను ముందరికి అడుగేస్తాను. నీ కోరిక లేని నేను నిన్ను బలవంతంగా తీసుకోను అంటే మంచివాడిని అని చెప్పడానికి కదా. కథాపరంగా బాగానే ఉంది, వ్యంగ్యార్థపరంగా ఇంకా బాగుంటుంది. ఏవం చైతతో అకామాంతం నత్వాం ప్రక్ష్యామి, కోరిక లేని నిన్ను ముట్టుకోను అన్నాడు రావణాసురుడు. మనం రావణాసురుణ్ణి మనస్సు అన్నాం కదా. ఏమన్నామైందో మనస్సు అన్నాం. మనస్సు కూడా కోరిక లేని వారిని ముట్టుకోదు, అంతే కదా కదా. మన కోరిక ఉంటేనే మనస్సు మనను ఆక్రమిస్తుంది. అకామ అంటే రెండు అర్థాలు. ఒకటి కోరిక లేనివారు, కొంచెం లోతుగా వెడితే అకారార్థో విష్ణువు అని ఒక మాట ఉంది. ఆ అంటే విష్ణువు, అకామం పరమాత్మను కోరేవారిని. జీవాత్మ పరమాత్మను కోరితే మనస్సు మన జోలికి రాదు. పరమాత్మను కాక సంసారాన్ని కోరితే మన ఎత్తులు వచ్చి కూర్చుంటుంది. అదే మాట చెప్పాడు. ఏ కోరిక లేని నిన్ను నేను ముట్టుకోను. అసలు నీవు నన్ను చూచి ఎందుకు భయపడుతున్నావు? నన్ను విశ్వసించు, నన్ను ప్రేమించు. నేను నీకోసమే ఉన్నాను. నిన్ను అమితంగా కోరే వాని ఇంటిలో ఉండి ఉపవాసం ఉంటారా? కింద పడుకుంటారా? మురికి బట్టలు కట్టుకుంటారా?
ఇవన్నీ ఇక్కడ చెయ్యాలా? నువ్వు ఎక్కడ చెయ్యాలి? పడని వారి చోట చెయ్యాలి, కోరని వారి దగ్గర చెయ్యాలి. నిన్ను కోరుకుంటున్నాను, అన్ని నీకు ఇస్తున్నాను, ఏం కావాలంటే అది. ఇన్ని భోగాలున్న చోట అస్తాని ఉపవాసశ్చ నైతాని ఔపయికానితే, ఇవి నీకు తగినవి కావు. హాయిగా హారాలున్నాయి, మాలలున్నాయి, భోగాలున్నాయి, భోజనాలున్నాయి, ఆభరణాలున్నాయి, ఇవన్నీ హాయిగా తీసుకో. నీవు స్త్రీరత్నానివి, అలంకరించుకో ఆభరణాలు. అలంకారంతో నీ శరీరాన్ని మరి కాస్త మెరిపించు. రాముడొస్తాడని వృధాగా ఎందుకు కాలం గడుపుతున్నావు? సమయం మించిపోతూ ఉంది. ఎందుకంటే కొన్ని పోతే మళ్ళీ రావు. అందులో ఏది ప్రధానమైంది? ఒక్కసారి యవ్వనం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు కదా. నదీ ప్రవాహం వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వస్తుందా? కాదే. అలాగే ఇదంతే చారు సంజాతం యవ్వనం అతివర్తతే, అధీతం పునర్నైతి శ్రోతశీఘ్రం అపామివా. చక్కని యవ్వనం తొలగిపోతూ ఉంది, జరిగిపోతూ ఉంది. అది పోతే మళ్ళీ రాదు. ప్రవాహం మళ్ళీ తిరిగి రానట్టుగా ప్రపంచంలో నీలాంటి సౌందర్యవతి మరెవ్వరూ లేరు. అందుకే నేను నిన్ను కోరుకున్నాను. నీలో ఏ అవయవాన్ని చూచినా, ఏ భాగాన్ని చూచినా, ఏ రూపాన్ని చూచినా నా మనస్సు దాని వైపే, అందులోనే లగ్నమై ఉంటుంది. నాకు భార్యవు కా. ఈ మోహాన్ని విడిచిపెట్టు. ఉన్న నా స్త్రీలందరిలో నీవు పెద్ద భార్యవుగా. నీవు నా మాట ఒప్పుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి రత్నాలను, వజ్రాలను, సంపదనంతా గెలిచి నీ కోసం మీ నాన్నగారికి ఇస్తాను. జనకాయ ప్రదాస్యామి తవహేతోరు విలాసిని. నీ కోసం సంపదంతా గెలిచి మీ నాన్నగారికి ఇస్తాను. అసలు లోకంలో నాతో సాటి వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా నాంతటి వాడున్నాడా? శత్రు సైన్యంలో నన్ను ఓడించేవాడున్నాడా? ఇవన్నీ ఆలోచించు. నా శక్తిని, నా సామర్థ్యాన్ని, నా వైభవాన్ని, నా పరాక్రమాన్ని, నా సంపదను ఇన్ని చూచి నా యందు రమించు, నన్ను కోరుకో. నా నుండి నీవు దూరమవుతావేంటి? నీవు ఇక్కడ ఉన్నా, అశోకవనంలో ఉన్నా, ఇలా ఉన్నా, ఇలాంటే మురికి బట్టలతో బక్క చిక్కి ఉపవాసంతో స్నానం లేకుండా అలంకరించుకోకుండా ఇలా ఉన్న నిన్ను చూచినా నేను నా భార్యలతో ఆనందించలేకపోతున్నాను. నా మనసు నీ మీదే ఉంది, నిన్నే కోరుతుంది. రాముడి గురించి అనుకుంటున్నావా? నరామస్తపసాదేవి చెప్తున్నాడు. బనేనచ నవిక్రమై, తపస్సుతో కాని, బలంతో కాని, పరాక్రమంతో కాని, ధనముతో కాని రాముడు నాతో సమానుడు కాదు. తేజస్సు నాతో సమానం లేదు, కీర్తి నాతో సమానం లేదు. పిబా విహర రమస్వ భుంక్ష్వభోగాన్ ధననిచయం ప్రదిశామి మేదినించ. అయిగా తాగు, తిను, విహరించు, ఆనందించు. నీకు ఎంత కావాలో అంత ధనం ఇస్తాను. మై లలలని, నాయందు నీవు ఆనందాన్ని పొందు. నీవు నాతో ఆనందంగా ఉంటే నీ బంధువులంతా నీతో ఆనందంగా ఉంటారు, నీ కోసం ఆనందిస్తారు. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయా సహ వీరు కాననాని. లంకలో ఎంత చక్కని తోటలున్నాయి, ఎన్ని కమ్మని పూలున్నాయి, పూలు నిండిన చెట్లు ఉన్నాయి, చక్కని పద్మాలు ఉన్నాయి, పద్మాలలో తుమ్మెదలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతం అంటే బీచ్ అన్నమాట. అలా షికారు పోతూ బీచ్లో హాయిగా ఇవన్నీ ఉన్నాయి. కనక విమల హార భూషితాంగి, పరిశుద్ధమైనటువంటి బంగారు హారాలను ధరించి నాతో హాయిగా విహరించు. విహర మయా సహ వీరు కాననాని అంటే మనస్సు మనను ఇలాగే అడుగుతుంది కదా.
ఏం వ్రతమయ్యా ఏనేమో హాయిగా తిని తాగి తిరగక, దొరికినప్పుడు తినేసేయి, దొరికినప్పుడు తాగేసేయి, చిక్కినప్పుడు హాయిగా నిద్రపో. మళ్ళీ నిద్రపోగలమా? నిద్ర వస్తున్నదా పడుకో, మనస్సు కోరుతుందా అనుభవించు, ఆకలి అవుతుంది తినేసేయి, దప్పింది తాగేసేయి. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః తస్మాత్ సర్వప్రయత్నేన రుణం కృత్వా కృతం పిబ. చనిపోయిన తరువాత కాలిపోయిన శరీరం మళ్ళీ వస్తుందా? బూడిదవుతుంది, మన శరీరం వస్తుందా? కాదు కదా. ఆ శరీరం ఉన్నప్పుడే బాగా తిను, బాగా తాగు, నెయ్యి తాగు బాగా. డబ్బులు లేవు, అప్పు చేసి తాగు. అడిగిందోడు నేను అప్పు చేయి, తాగు, తాస్తా. వాడు ఎవరు పడతాడు? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రావు కదా. అవే చెప్పాడు రావణాసురుడు. ఇన్ని చెప్పితే ఈ మాటలన్నీ విన్నటువంటి సీతమ్మ దుఃఖాత్తా రుదతి సీత వేపమాన, దుఃఖంతో బాధపడుతూ వణుకుతూ మహానుభావురాలు తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. పరపురుషునితో ఎడము లేకుండా మాట్లాడకూడదన్న సత్యాన్ని మనస్సులో పెట్టుకొని ధర్మాన్ని ఒక చిన్న గడ్డిపోత మధ్యన పడేసింది. అంటే గడ్డిపోతతో మాట్లాడుతున్నట్టు రావణ చెప్తున్నాను అన్నమాట. డైరెక్ట్ వాడితో మాట్లాడదు, నీవు అని వాడినది గడ్డిపోతనంట. గడ్డిపోతను మధ్య పెట్టడంలో ఉద్దేశ్యం, నువ్వు ఎంత గొప్పవాడవు అనుకుంటున్నా నా దృష్టిలో నీ విలువ ఇదే, నువ్వు ఇంతటి వాడవే. అంతేకాదు నిన్ను వధించాలంటే ఇది చాలు రాముడికి, పెద్ద ఆయుధాలతో పని, బ్రహ్మాస్త్రాలు, సుదర్శనాస్త్రాలు, నారాయణ ఏమొద్దు, గడ్డిపోత చాలు. ఇదివరకు మా రాముడు గడ్డిపోతతోటే ఒకరిని పారగొట్టాడు, మనకు మొదలొస్తుంది ఆ భాగం కూడా. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ప్రత్యేకంగా చెప్తున్నాడు, నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తః త్వం సిద్ధిమివ పాపకృత్. నాయనా, నీ మనస్సును నా నుండి మరలించుకో, నీ వారి యందు మనస్సు పెంచుకో. ఎవడొద్దంటాడు? నీకు చాలా మంది భార్యలు ఉన్నారు కదా, నీ మనస్సు వారి మీద పెట్టు, నా మీద తిప్పేసేయి. చెప్తున్నాడు, మనోమత్తః నమాం ప్రార్థయితుం యుక్తః. నీవు నన్ను ప్రార్థించటము తగదు. పాపము చేసిన వాడికి సిద్ధి లభిస్తుందా? నీకు లభించదు. చమత్కారం ఏమిటంటే, తల్లి పిల్లవాడికి నీతిని బోధిస్తుంది, బుద్ధి చెబుతున్నది. నివర్తయ మనోమత్తః. సంస్కృతం మాత్రమే వస్తే నా నుండి మనస్సును తిప్పుకో అని. కొంచెం జాగ్రత్తగా లోతుకు వెళితే మనః అనేటువంటి పదాన్ని మా నుండి తిప్పుకో, తలకిందల చెయ్యి. మనః మా అటు పెట్టు, ఏమవుతుంది? నమః. సరిపోలేదు? చిన్న పనేరా నాన్న, ఒక అక్షరం మార్చుకో చాలు. నీ మనస్సు అనే పదాన్ని మా నుండి మాను పక్కకు పడేసి నా ముందర పడేస్తే నమః. అప్పుడు ఏది నీది కాదు, అంతా వాడిదే, పేచేయలేదు. అందుకే స్వజనే క్రియతాం మనః. నీవాడి యందు మనస్సు పెట్టుకో. ఎవరు నీవారు? ఎవడు మనవాడు? వీళ్ళంతా కదా. పరమాత్మ యందు మనస్సు పెట్టుకో. పరమాత్మ కంటే భిన్నమైన దానిని ఎప్పుడూ నీవు కోరకు. ఎందుకంటే నేను ఉత్తమ కులంలో పుట్టినటువంటి మహానుభావురాలను, ఉత్తమ గుణ సంపన్నురాలను. అందులో నేను పరుల భార్యను. పరుల భార్య నీకెలా భార్య అవుతుందిరా? నా ఉపైకి భార్య పరభార్య సతీ. నేను పరభార్యను. ధర్మాన్ని జాగ్రత్తగా చూడు, మంచివారి నడకను నీవు అనుసరించు.
నీ భార్యను నీవెంత జాగ్రత్తగా రక్షించుకుంటావో ఇతరుల వలన, నీవు రాజువు కాబట్టి ఇతరుల భార్యను కూడా అలా నీవే రక్షించాలి. రాజధర్మం. అందుకే చెప్తున్నాడు, అతుష్టం స్వేషు దారేషు చపలం చరితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం. ధర్మాన్ని చెప్తూ తన భార్య యందు తాను సంతోషం పొందని వాణ్ణి, చపల బుద్ధి కలవాడిని, చెంచల ఇంద్రియాలు కలవాణ్ణి పరదారలు, పరస్త్రీలు పరాభవం పాలు చేస్తారు, అవమానాలకు నిన్ను గురి చేస్తారు. అయినా లంక చాలా పెద్దగా ఉంది కదరా, మంచివాళ్ళు ఒక్కళ్ళు లేరా? ఇక సంతోనవాసంతి సతోవా నానువర్తసే. ఇంత పెద్ద లంకలో మంచివాళ్లే లేరా? ఉండి ఉంటారు, నువ్వే వినటం లేదు. సతోవా నానువర్తసే. ఉన్న మంచివారి మార్గాన్ని నీవు అనుసరించడం లేదు. నీకెలా తెలుసు? తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. నీ బుద్ధి ఆచారరహితంగా ఉంది, విపరీతంగా ఉంది. నీవు నిజంగా మంచివారి మాటలు వినేవాడివి అయితే ఆచారరహితంగా నీ బుద్ధి ఉంటుందే, విపరీతంగా ఉంటుందే. ఇలా ఉండటాన్ని చూస్తే ఇక్కడెవరూ మంచివారు లేనట్టు ఉంది. యథా అందులో వచో మిథ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణై. బుద్ధిమంతులు హితమును పద్యమును నీకు చెప్తారు, అయినా నీవు వినటం లేదు. రాక్షసానాం అభావాయ త్వంవా నప్రతిపద్యసే. నీ ఆచరించే విధానం లంకలోని రాక్షసులందరూ లేకుండా కావటానికి. కానీ నాకేమిటంటావు, నువ్వు కూడా ఉండవరా? త్వంవాన ప్రతిపద్యసే, నీవు కూడా ఉండవు. నీ ఏ కోరిక తీరదు, ధర్మబద్ధము కాని కోరికేదీ తీరదు. ఇంద్రియ నిగ్రహము లేని నీతిని తప్పే రాజును పొందిన ప్రజలు ఆ రాజు తప్పు వలన చెడిపోతారు, నాశనం, వాళ్ళు నాశాన్ని పొందుతారు. అపరాధాత్ తవైకస్య నచిరాత్ వినశిష్యతి. నీ ఒక్కని అపచారంతో మొత్తం రాక్షసులు, లంక అంతా నశిస్తుంది. నీవు చేసిన పనులతో నీ రాజ్యమంతా నశిస్తుంది. నీవు నశిస్తే ప్రాణులందరూ అభినందిస్తారు. న్యాయంగా రాజు నశిస్తే ప్రజలు బాధపడాలి కదా, అయ్యో మా రాజు పోయాడు. కానీ నీవు నశిస్తే ప్రజలు ఆనందిస్తారు, ఇలాంటి దుర్మార్గుడు పోయాడు, మాకు శాంతి చేకూరుతుంది. అలాంటి రాజు రాజు కాడు. రాజు కోసం ప్రజలు తమ త్యాగం చేయాలి, కానీ ఎప్పుడు రాజును చంపుదామని చూసేవాళ్ళు. ఏం రాజు నువ్వు? ఎవరు నిన్ను శక్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా. నాకు ధనం ఇస్తాను, ఆభరణాలు ఇస్తాను, భూమిని ఇస్తాను, బంగారం ఇస్తాను, ఇవన్నీ నా దగ్గర ఏమీ కుదరవు. వీటితో నన్ను ఆశ పెట్టలేవు. అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత. నేను రాముడి కంటే వేరుగా ఉండలేనురా, ఉండను. అసలు వేరు కాదు. సూర్య భగవానుణ్ణి విడిచిపెట్టి కాంతి ఉంటుందా? కాంతి వేరు, సూర్యుడు వేరు కనపడతారా? రాముడు వేరు, నేను వేరుగా ఉంటానా? కాని పని. మేము వేరుగా ఉండలేము. నీవు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే నాశాన్ని పొందుతావు. రామచంద్రుని బాహువును భుజముగా పెట్టుకొని పరున్న నేను తుచ్చులైన ఇతరుల బాహువును భుజంగా అంగీకరిస్తానా? అంటే దిండుగా అలంకరిస్తానా? సీతమ్మకు దిండేమిటి? కుషంలో బాహులు కాదు, రాముని బాహువే దిండు. రామచంద్రుని బాహు మీద తలబెట్టి పడుకుంటుందా? అలాంటి నేను ఎవరి బాహువులతో దిండుగా పెట్టుకుంటానా? అసలది కుదరని పని. ఎలాగంటే స్నాతకం చేసుకున్నటువంటి వాడు పొందిన విద్య అది మరొకరికి అందనట్టుగా,
నీవు నిజంగా మంచివాడవైతే రావణ, నన్ను రాముడితో కలుపు. అరణ్యంలో పరస్పరం కోరుకుంటున్న ఆడ ఏనుగును మగ ఏనుగుతో కలిపినంత పుణ్యాన్ని పెట్టుకో. అది కాక మిత్రం ఔపయికం కర్తుం రామ స్థానం పరీక్షత పదంచ అనిశ్చత ఘోరం త్వయాసౌ పురుషర్షభ. కరిగి బుద్ధి చెప్తుంది. ఇంత మాట్లాడుతున్నా సీతమ్మ రావణాసురునితో మిత్రం ఔపయికం కర్తుం రామ స్థానం పరీక్షత. నీవు లంకలోనే ఉండాలనుకుంటే, లంకలో రాజ్య పరిపాలన నీవు చెయ్యాలనుకుంటే, ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటే మా రాముడితో మైత్రి చెయ్యరా, స్నేహం చేసుకో. అంతేకాదు చావాలనుకున్న, ఘోరమైన చావు చావద్దనుకున్న మిత్రుని చేసుకో. ఉండాలన్నా రామమైత్రే కావాలి, పోవాలన్నా రామమైత్రే కావాలి. కాస్త ఆ చావేదో మంచి చావు వస్తుంది. నేను చస్తాను అంటే బాగా చావురా, మర్యాదగా చావురాదు. ఇంతకాలం ఇంతమందితో ఇన్ని భోగాలు అనుభవించి, ఇంత గొప్ప పేరు తెచ్చుకొని, ఇంతలో అనిపించుకొని ఘోరమైన చావు చస్తే గతేంటి? నీ వారందరూ చూస్తూ ఉండగా నీ చుట్టూ ఉన్న వారందరినీ వధించి, మరికొందరు చూస్తూ ఉంటే రథాన్ని తీసేసి, ధ్వజాన్ని తీసేసి, సారథిని తీసేసి, కిరీటాన్ని తీసేసి, ధనువును తీసేసి, ఒంటిగా చేసేసి పో బతుకుపో రేపురా అని పంపితే ఆ బ్రతుకో బ్రతికేనే? ఇంద్రాది దేవతలను కూడా చూపుతో భయపెట్టిన నీవు మా రామచంద్రునితో యుద్ధంలో ఓడిపోతే బ్రతికినా చచ్చినట్టే కదా, ఘోరమైన చావు కదా. ఇలాంటి ఘోరమైన చావు వద్దంటే, మంచిగా ఉండాలనుకుంటే రామునితో స్నేహం చెయ్యి. ఏమో తప్పు చేశాను కదా, స్నేహం చేస్తే అంగీకరిస్తాడా అనుకుంటావా? విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రాముడు అన్నీ తెలిసినవాడు, రాముడు ధర్మము తెలిసినవాడు. ఉన్న రహస్యాన్ని చెప్తుంది సీతమ్మ. మా రాముడు శరణాగత వత్సడు. ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి శరణు వేడితే చాలు, వాణ్ణి ప్రేమగా చూస్తాడు, వాని కోసం అన్నీ చేస్తాడు. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యది జీవితమిచ్చసి. బ్రతకాలనుకున్నా వాడితో స్నేహం చెయ్యి, చావాలనుకున్నా వాడితో స్నేహం చెయ్యి, ఉండాలనుకున్నా వాడితో స్నేహం చెయ్యి. శరణు వేడు అనలేదు. శరణు వేడు అంటే నేను తక్కువ వాడు ఎక్కువ అంటాడు. తల్లి పిల్లవాడికి చెప్పినట్టుగా నువ్వు అంతటి వాడవేరా, ఫ్రెండ్షిప్ చేయరాదు, బాగుంటావు, బాగా బతుకుతావు, మంచి కీర్తిని గౌరవాన్ని పొందుతావు. అతన్ని ప్రసన్నం చేసుకో, అతను శరణాగత వత్సలుడు. ఇలా అయితే నీకు స్వస్తి, శుభం జరుగుతుంది. మహావీరుణ్ణి మహాధీరుని అనుకుంటున్నావేమో, ఇంద్రుని వజ్రాయుధం విడిచిపెట్టవచ్చు, యమధర్మరాజు విడిచిపెట్టవచ్చు, కానీ కోపించిన రాముడు నిన్ను విడిచిపెట్టలేడు. ఇంద్రుని వజ్రాయుధం ఎలా వదిలిపెట్టదో, ఇంద్రునికి ఒక్క వజ్రాయుధమే ఉంది, అలాంటి బాణాలు మా రాముడి దగ్గర చాలా ఉంది. ఒక్కదాన్ని తప్పించుకుంటావు, 10టిని తప్పించుకోలేదే. నీకు వధ తప్పదు. నిన్ను చూస్తూ ఉండగా, నీవు చూస్తూ ఉండగా మా రాముడు అందరినీ వధిస్తాడు. లంకలో రాక్షసులు లేకుండా చేస్తాడు. నీ నుండి నన్ను మా రాముడు త్వరగా తీసుకొని వెళతాడు. రాక్షసులు పొందినటువంటి సంపదను మళ్ళీ పరమాత్మ శ్రీ మహావిష్ణువు తీసుకొచ్చినట్టుగా. కాబట్టి అతన్ని స్నేహం చేయి. నేను ఇంత గొప్ప వీరుణ్ణైతే ఇలా మాట్లాడుతున్నావు ఎందుకో? నేను తక్కువవాడినే, నేను మహావీరుణ్ణి.
నా ముందర రాముడు సాటిరాడు అని చెప్పాను కదా. నీవెంత వీరుడవో నాకు తెలుసురా. నిజంగా నువ్వు వీరుడవైతే ఏం చేయవలసి ఉండే? రాముడు లక్ష్మణుడు నా పక్కన ఉన్నప్పుడు వచ్చి యుద్ధం చేసి వారిని ఓడించి నన్ను తీసుకొని రావాలి. అప్పుడు గొప్పవాడు కదా. మరి ఏం చేశావు నువ్వు? మాయతో వారిద్దరిని పక్కకు పంపి ఒంటిగా ఉన్న నన్ను దొంగతనం చేసుకొని వచ్చావు. దొంగతనం చేసిన వాడు వీరుడా? వాడు నమ్ముతాడండి? నిజంగా పరాక్రమం ఉంటే కొట్లాడి గెలిచి తీసుకుపోరా. ఉన్నవారిని పంపించి ఎవరూ లేనప్పుడు ఇంట్లో దొరబడి దొంగతనం చేస్తే వాడు మహావీరుడు ఆవిడ అంటాడా? నువ్వు ఎంత పిరికి వాడవో నీ దొంగతనం చెప్పిందిరా. అందరికీ వీరుడని చెప్పుకుంటున్నావు, నిజంగా వీరుడవైతే దొంగతనం చేస్తావా? దొంగతనం చేశావంటేనే నువ్వు రామునికి భయపడ్డావు, లక్ష్మణస్వామికి భయపడ్డావు. భయపడ్డవాడిని ఏమంటారు? వీరుడు అంటారా? భీరు అంటారు, పిరికివాడు అంటారు. కాబట్టి ఇలాంటి నిన్ను వారు ఖచ్చితంగా బంధిస్తారు, నీ ప్రాణాలను తీస్తారు. గిరిం కుబేరస్య గతోపధాయవ సభాంగతోవా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేన మోక్షసే మహాద్రుమ కాళహతోతినివ. నీవు కుబేరుని అలకాపురికి చేరినా, వరుణుని సభకు చేరినా రామచంద్రుడి నుండి తప్పించుకోలేవు. పిడుగుపాటును మహావృక్షం తప్పించుకోలేనట్టు. పిడుగు పడకూడదు, పడింది చెట్టు ఉంటుందా? మరి రాముని బాణం కొన్ని వందల వెయ్యి లక్షల పిడుగులతో సమానం. అంతటి పిడుగుగా ఉన్నటువంటి రాముని బాణాన్ని తప్పించుకోగలవా? ఇంత పరుషంగా సీతమ్మ మాట్లాడితే న్యాయంగా రావణాసురుడిని కోపం రావాలి కదా. కోపం వస్తూ ఉంది, కానీ నిగ్రహించుకుంటున్నాడు. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. నాకు ఆడవారి స్వభావం బాగా తెలుసు అంటున్నాడు. మంచిగా మెత్తగా మాట్లాడుతున్న కొద్దీ ఆడవారు అవమానం చేస్తారు. ప్రియములు బాగా మాట్లాడుతున్నప్పుడు వాటిని లెక్కించకుండా తిరస్కరిస్తారు. ఇవన్నీ నాకు తెలుసు. నీవు మాట్లాడిన మాటలకు నిన్నిక్కడే వధించాలి, కానీ నాకు నీ మీద ప్రేమ కలిగిందే. ప్రేమ నాలోని కోపాన్ని అణిచివేస్తూ ఉంది. జారిపోతున్న దారిలో పగ్గాలు గుర్రాలను ఆపివేస్తున్నట్టు. ఇందుకే నిన్ను నేను చంపటం లేదు. న్యాయంగా నీవు మాట్లాడిన మాటలకు నిన్ను వధించాలి, అవమానించాలి. అబద్ధమైన వైరాగ్యాన్ని అవలంబించినటువంటి నీవు ఇంత పరుషంగా మాట్లాడుతున్నావు. నేను నీకు మొదలే చెప్పాను, ఓ సంవత్సర కాలం నీ కోసం ఆగుతాను అని. అందులో 10 నెలలు గడిచిపోయాయి. గోవుమాసవు రక్షితవ్యమి. నిన్నింకా 2 నెలలు మాత్రమే ఇంకా కాపాడాలి. తతశ్చేనమారోహ. 2 నెలల తరువాత నీవు నా చెయ్యను అలంకరించుకోవాలి. ఊర్ధ్వంద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మాం అనిచ్చతి సమత్వాం ప్రాతరాశార్థే సూదాహ చేత్స్యంతి ఖండశః. 2 నెలల తరువాత నీవు నన్ను భర్తగా కోరకుంటే వంట వాళ్ళు ఆ తరువాతి రోజు నా బ్రేక్ పార్ట్కు నిన్ను నరుకుతారు. నిన్ను ఖండించి నాకు చక్కని బ్రేక్ పార్ట్ అందిస్తారు. అంటే బ్రతికి ఉన్నా నిన్ను అనుభవిస్తాను, మరణించినా అనుభవిస్తాను. నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. ఏదో రకంగా నీవు నాకు భోజనం కావాలి. ఇలా రావణాసురుడు బెదిరిస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షస స్త్రీలు, పైనున్నటువంటి దేవకంధర్వ స్త్రీలు
వారందరూ పెదవులు కదిలిస్తూ ఉండమ్మా, భయపడు, విలపించకు, బాధపడకు, నేను చూస్తానులే అని ఆమెను ఓదార్స్తున్నాడు. ఇంతమందితోటి ఓదార్చబడినటువంటి సీతమ్మ నత్వమిక్ష్వాకునాథం వై క్షిపన్నిహ నరద్దసే చక్షుషో విషయం తస్య తయావదు ఉపగచ్చి. చాలా మాట్లాడుతున్నావేమిటిరా, నీవు మా రాముని ముందర పడ్డావా? ఇంతవరకు ముందర పడకుండా చాలా కోతలు కోస్తున్నావేమిటి? అసలు నీకు సిగ్గు ఉందే? యథా దృప్తశ్చ మాతంగా శశశ్చ సహితవు అని పోలిక చెప్తుంది సీతమ్మ. రాముడు మదించిన ఏనుగు, నీవు కుందేలు పిల్లవు. కుందేలు ఏనుగు మీదికి లంఘిస్తే చూచేవాళ్ళు నవ్వుతారా, మెచ్చుకుంటారా? నీ పరాక్రమము ఇలాంటిదే. ఇలా సీతమ్మ మాట్లాడిన మాటలను వింటున్నటువంటి రావణాసురుడు ఒక్కసారి కోపాన్ని దిగమింగుకోలేకపోయాడు. భయంకరమైన ఎర్రని కన్నులతో అతను విజృంభించాడు. అలంకారం బాగా ఉంది. శ్మశాన చైత్య ప్రతిమ భూషితోపి భయంకర అంటాడు. అలంకరించుకున్న శ్మశానంలోని బొమ్మలాగా ఉన్నాడు. ఇలాంటి రావణాసురుడు నాశయామి అహమద్యత్వాం, ఇంతవరకు నేను ఓపిక పట్టాను, కానీ ఇక ఇప్పుడు నేను ఓపిక పట్టలేను, నిన్ను చంపేస్తాను. ఇన్ని తీర్లుగా, ఇంత బాగా, ఇంత మెల్లగా, ఓదార్పుగా, లాలనగా, బుజ్జగింపుగా మాట్లాడుతుంటే నీవు పూర్తిగా విజృంభిస్తున్నావు. కోపంగా నన్ను లెక్క చేయటం లేదు, నా పరాక్రమాన్ని నీవు పరిగణించటం లేదు. నా బలం చూపెడతాను, నిన్ను చంపేస్తాను అని ముందరికి వచ్చాడు. ఎక్కడ చంపుతాడో ఒక బాధ. ఇలా చేస్తూ ఉంటే వారి వెంట వచ్చినటువంటి భార్యలలో ఒక మహానుభావురాలుంది, ధాన్యమాలిని అంటారు. ఆమెకే పేరు మండోదరి కూడా అంటారు. రెండు ఒకరే అని మన సిద్ధాంతం. ఆమె ఇంకొంచెం ఆగితే రావణాసురుడు ఎలాంటి అకృత్యం చేస్తాడో అనుకొని తాను ముందుకు వచ్చి రావణాసురుణ్ణి గట్టిగా కౌగిలించుకొని, మయా క్రీడ మహారాజా సీతయా కిం కవానయ వివర్ణయ కృపణయ మానుష్య రాక్షసేశ్వర, నీవు క్రీడించాలనుకుంటే నాతో క్రీడించవయ్యా, ఈమెతో నీకేం పని? ఎలా ఉంది ఈమె? వివర్ణ, ఓ రంగు లేదు, ఓ రూపు లేదు, మహాదీనంగా ఉంది. అందులో మానుష స్త్రీ, రాక్షసులకు మనుష్యులకు పడుతుందా? వీరెక్కడా వారెక్కడా? కాబట్టి నీవు కావాలంటే నాతో క్రీడించు, మనం వెళదాం పదా. అతన్ని కావాలనే అక్కడి నుంచి తీసుకొని పోయింది. ఎలాగైనా మరి భార్య ఏం చేయాలి? భర్తను కాపాడాలి కదా, అధర్మం నుంచి కాపాడాలి. అంటే ఏం చేయాలి? భర్త ఏ స్థితిలో ఉన్నాడో తాను అదే స్థితికి రావాలి. భర్త ఎలా ఉన్నాడు? కామోద్రేకంతో ఉన్నాడు. వాని ఉద్రేకాన్ని తగ్గించాలంటే నేనున్నాను కదా, రా మనం వెళదాం, మనం విహరిద్దాందా, ఈమెతో నీకేం పని అంటే అంత కోపంలో ఉన్నవాడు కూడా ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళిపోతూ చుట్టూ ఉన్న ఎవరు రాక్షసులు వారికి చెప్పాడు, జాగ్రత్త, ఎలాగైనా ఈమెను యథా భవతి మద్వస్య తథా కురుత రాక్షస్య సర్వాహవః, ఈమె నా వశం కావాలి, దానికి మీరు ఏమేం చేస్తారో అలా చెయ్యండి. సాంత్వేన అనుప్రదానేన, ఓదార్పుతో చెప్పండి. ఏమైనా వస్తువులిచ్చి మళ్లించండి, కోపించండి, భయపెట్టండి, బెదిరించండి, లాలించండి, ప్రతిలాడండి, ఏమైనా చెయ్యండి, కానీ ఈమెను నా వశమయ్యేలా ప్రవర్తించండి అని రావణాసురుడు వారికి చెప్పి అక్కడున్న వారిని తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే వారందరూ వెళ్ళారో
ఇక వీరు మొదలుపెట్టారు రాక్షస స్త్రీలు. రావణం భయ భర్తారం భర్తారం సర్వరక్షసాం. నీకేమైనా పిచ్చా? నీవు మానవ స్త్రీవి, రావణాసురుడు రాక్షసుడు. సకల లోకాలకు రాదు. రాముడు ఒక్క అయోధ్యకు రాదు, ఒక కోసల దేశానికి రాదు. రావణాసురుడు 3 లోకాలకు రాదు. త్రైలోక్య వసుభోక్తారం రాక్షసం రావణేశ్వరం. వాడు 3 లోకాలకు అధిపతి. రాక్షసులకు ఈశ్వరుడు వాడు రావణుడు. అలాంటి వాణ్ణి వదిలిపెట్టి మనిషిని పెరుగుదా అంటారు? పిచ్చిదానవా? ఇంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా? కిమర్థం రాక్షసేంద్రస్య భార్యాత్మం నబహుమన్యసే. నీవు ఎందుకు రావణాసురుని భార్యగా ఉండటానికి నీవు ఆమోదించటం లేదు? మా రావణాసురుడు కోప్పడితే సూర్యుడు భయపడతాడు. చక్కగా అతను వేడినివ్వడు, గాలి పెద్దగా వీచదు. అలాగే చెట్లు పూల వర్షాలు కురిపిస్తాయి. ఇంతటి మహానుభావుడైన రావణాసురుణ్ణి భర్తగా ఎందుకు ఒప్పుకోవు? సాధుతే తత్వతో దేవి కథితం సాధుభామిని. మంచిగా చెప్పాను, మంచిగా చెప్తున్నాము. గుహాన సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి. మేము చెప్పిన మాట వినకుంటే నీవు బ్రతకవు. నీవు బ్రతికి బట్ట కట్టాలంటే మేము చెప్పిన మాట విను. అందులో నీ కష్టం చెప్పడం లేదే. మొత్తం లంకకు నువ్వే రాణివవుతావమ్మా. లంకా రాజ్యానికి రాణివవుతావు. అనంత భోగాలకు నీవు ఆటపట్టవుతావు. రావణాసురునికి అగ్రమహిషివవుతావు. అన్ని లోకాల్లో రావణాసురుడు అంటే అందరూ భయపడుతున్నారు. అలాంటి నీకు వాణ్ణి నీవు ఎందుకు కోరుకోవటం లేదు అంటే ఏం మాట్లాడుతున్నారు? నా మానుషి రాక్షసస్య భార్యా భవితుమర్హతి. చాలా బాగా చెప్పు. నువ్వు ఎంత బాగా చెప్పినా నేను మనుష్య స్త్రీని, వాడు రాక్షసుడు. మా ఇద్దరి సంబంధం ఏమిటి? ఆహారం తినేవాడు, నేను బిస్కెట్ను, వాడు తినేవాడు. తినేవాడికి ఎవరైనా భార్య అవుతారా? మనుష్య స్త్రీ రాక్షసులకు భార్య అవుతుందా? నేను రావణాసురునికి భార్య కావడం ఏమిటి? నన్ను మీరు ఏమి చేసినా సరే, ఏమన్నా చిన్న భిన్న ప్రభగ్నావా దీప్తేవ అగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్ఠేయం కిం ప్రదాపేన వశ్చిరం. నేను రావణాసురుణ్ణి చేరను. నన్ను నరికినా సరే, పగలగొట్టినా సరే, కాల్చివేసినా సరే, మరణింపజేసినా సరే, చంపినా సరే, నేను రావణాసురుణ్ణి భర్తగా పొందను. అంతకంటే గట్టిగా సీతమ్మ మాట్లాడింది. రాక్షసులు అనుక్రోశాత్ మృదుత్వాచ్య సోఢాని తవ మైథిలి నజన కురుషే వాక్యం హితం కాల ప్రస్ఫుటం. రావణాసురుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, అతను నిన్ను కోరుతున్నాడు కాబట్టి, న్యాయంగా మాకు నీవు కూడా మహారాణివే కాబట్టి నీవేం మాట్లాడినా వినాలి, ఊరుకోవాలి. ఏం చేస్తాను? నీ మీద అలాంటి భావనే మాకు ఉండాలి. మేము అంత మర్యాదగా మహారాణిలాగా నిన్ను సంభావించి మాట్లాడుతుంటే మీరెందుకు మా మాట వినటం లేదు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎక్కడికి వచ్చావో చూచావా? ఎక్కడున్నావు నువ్వు? దండకారణ్యంలో ఉన్నావా? ఓ చెట్టు కింద ఉన్నావా? పక్క ఊళ్ళో ఉన్నావా? ఎక్కడున్నావు? సముద్రం దాటి బయటికి వచ్చావు. ఆనీతము సముద్రస్య పరంపారం ఆనీతాసి. సముద్రము యువతలి ఒడ్డుకు తీసుకొని వచ్చారు. రావణ అంతఃపురంలో నువ్వున్నావు. రావణాసుని ఇంట్లో బంధించబడి మాలాంటి వాళ్ళు నిన్ను కాపాడుతుంటే నత్వాం శక్తం పరిత్రాతం. నిన్ను సాక్షాత్తు ఇంద్రుడు బ్రహ్మదేవుడు కూడా నిన్ను కాపాడలేడు. మంచి మాట చెప్తున్నాం విను.
వచనం కురు మైథిలి, నీవు మా మాట వినవలసింది. నీ యవ్వనం తొలగిపోకముందే, గడిచిపోకముందే, జరిగిపోకముందే సుఖాన్ని సంతోషాన్ని అనుభవించు. చక్కని ఉద్యోగాలున్నాయి, చక్కని సంపదలున్నాయి, చక్కని భోగాలున్నాయి, అనుభవించు ఇలాంటి వాటిని. వృధా రాముడు రాముడు అనుకుంటూ ఎందుకు ఇలా కాలాన్ని వ్యర్థం చేస్తావు? ఇలా చండోదరి, అలాగే లంబోదరి లాంటి మహానుభావులందరూ తలొక తీరు మాట్లాడితే అవన్నీ వింటున్నటువంటి సీతమ్మ రాక్షసీనాం అసౌమ్యానాం ఉవాచ జనకాత్మజ, మళ్లీ చెబుతుంది, మానవులు రాక్షసులకెప్పుడూ భార్య కారు. మీరు ఏమి మాట్లాడినా లాభం లేదు. అంటే కోపం వచ్చేసి ఇలాంటి వాడితో, ఇలాంటి ఆమెతో మనకు కూడా పెద్ద సంబంధం లేదు, ఎన్ని రకాలుగా చెప్పినా ఈమె వినటం లేదు, సంపేతం. కంఠమస్యాహ నృశంసాయాహ పీడయామ కిమాస్యతే. ఏం ఆలస్యం చేస్తున్నారు? మహామొండిగా ఉంది, మనకు చెడ్డ పేరు వచ్చేటట్టుంది ఇవన్నీ మార్చకుంటే. రేపు రావణాసురుడు మీ బలం ఇంతేనా, మీ శక్తి ఇంతేనా అంటే మా గతేమిటి? మరేం చేద్దాం? బెడకాయ పిసికేయి అన్నారు. తర్వాత ఏం చేయాలి? తరువాత ఏం చేయాలి? అక్కడికి పోదాం. రాజా కొంచెం గట్టిగా బెదిరించాం, భయపడి ప్రాణాలు వదిలింది, చనిపోయింది అని చెబుదాం. నాత్ర కశ్చన సందేహ ఖాదతేతి సవక్ష్యతి, ఏమాత్రం అనుమానం లేదు, తినేసేయండి అంటారు. వాడేమంటాడు? తినండి, ఇంకేం మరి, చనిపోయింది కదా. అప్పుడు మనం అందరం కలిసి మనం హాయిగా తిందాం. కానీ కాస్త ముందే మనలో మనం అనుకుంటే మంచిది. వివాదోమే నరోచతే, తరువాత మనం పేచీ పడటం మంచిది కాదు. ఈమె శరీరంలోని ఏ భాగం ఎవరికి కావాలో చెప్పండి. తలకాయ ఎవరికి కావాలి, మెడకాయ ఎవరికి కావాలి, చేతులు ఎవరికి కావాలి, ఉదరం ఎవరికి కావాలి, కాళ్ళు ఎవరికి కావాలి, ముందు చెప్తే అలా ఖండఖండాలు చేసి ఆ భాగాలను వేరే ఒక రాసులుగా కుప్పలుగా పెట్టుకుందాం. ఎవరికి కావాల్సిన వాటిని వాళ్ళు తిందాం. అయితే కేవలం మాంసం బాగుండదు కదా, కాస్త నంచుకోవటానికి మద్యం కూడా కావాలి, అవి కూడా తీసుకొని రండి. ఇలా మద్యంతో కలిపి ఈమె మాంసాన్ని భుజిద్దాం అంటే, ఇలా అంటేనన్నా భయపడి ఒప్పుకుంటుంది అన్న భావంతో వారు బెదిరిస్తే ఆమెంటుంది, కామం ఖాదత మాం సర్వాహ నకరిష్యామి మోవచ. తింటారా? తినేసేయండి. నన్ను తిన్నా కానీ నేను మాత్రం మీ మాటను వినను. ఇలా రాక్షసుల మధ్యన ఉన్నటువంటి మహానుభావురాలు రాముణ్ణి ఆలోచిస్తూ బాధపడుతూ, కీదృశంతు మహత్పాపం మయా జన్మాంతరే కృతం తేనేదం ప్రాప్యతే ఘోరం మహద్దుఃఖం సుదారుణం. సీతమ్మ, అయ్యో నేను పూర్వజన్మలో ఎంత పెద్ద పాపం చేశాను, అందుకే ఇప్పుడు ఇంత ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత, జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఇంత దుఃఖాన్ని నేను సహించలేను. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం అశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందేన జీవితం. సీతమ్మ తనను తాను నిందించుకుంటూ ఉంటుంది, మానవత్వాన్ని నిందిస్తున్నది. ఈ బ్రతుకో బ్రతుక, మనిషిగా ఉండే బ్రతుకో బ్రతుక. ఎందుకంటే పరవశ్యత, మనిషి తాను అనుకున్నప్పుడు చేయలేదు. వినట్టు వినాలి. ఎందుకు అనుకున్నప్పుడు చావలేని బతుకెందుకండి పొద్దుపోక. నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందేన జీవితం. మన ఇష్టంతో మన ప్రాణాన్ని వదిలిపెట్టలేని మానవత్వం వ్యర్థము, పరవశత వ్యర్థము అని భావించుకుని
కనుల నిండా నీరు తిరిగి తల కాస్త నేలకు వేసుకొని ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంత చిత్తేవ శోచతి, పిచ్చిదానిలాగా పూర్తిగా ఏమి చెయ్యాలో తోచని దానిలాగా మనస్సు వ్యామోహం పొందిన దానిగా ఉపావృత్త కిశోరీవ విచేష్టంతి మహీతలే, భూమి మీద అటూ ఇటూ పొర్లుతుంది. రాఘవస్య ప్రమత్తస్య రక్షసాం కామరూపిణ, నేను కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు రావణాసురుడు నన్ను హరించాడు, రాక్షసుల మధ్యలో నేను చిక్కాను. ఇంత దుఃఖాన్ని ఇన్ని బాధపడుతున్న నేను ఇంకా ఎందుకు బతకాలి? నాకు మీ జీవితేనార్థ, బ్రతుకుతో ప్రయోజనం లేదు, ధనముతో ప్రయోజనం లేదు, రాక్షసుల మధ్యన ఉన్న నా బ్రతుకు ఏం బ్రతుకు? ఇన్ని కష్టాలు పడుతున్నా నా హృదయం పగిలిపోదేమిటి? ఇంత కఠినమా నా హృదయం? ఇన్ని ఆపదలు ఉన్నా ఇలా ఉంటున్నాను. రావణాసురుడు గొప్పవాడు కాదు, వీరుడు కాదు, తుచ్చుడు, నీచుడు. మా రాముడు ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్య. మా రాముడు ప్రసిద్ధుడు, జ్ఞాని, అబద్ధమన్నాడు ఆడనివాడు, సద్వృత్త సదనుక్రోశ, మంచి నడవడి కలవాడు, జాలి కలవాడు. బాధ ఏమిటంటే ఇంతవరకు రాలేదు అంటే మరి రావణాసురుడు నాలాగా అక్కడ కూడా ఏమైనా నాటకం ఆడాడా? ఆయన ఏమైనా చేశాడా? శంకే జీవతివా నవా, రాముడు బ్రతికున్నాడో లేడో? బ్రతికి ఉంటే తప్పకుండా వచ్చేస్తాడు. వీడు చాలా అల్పవీర్యుడు, ఇలాంటి వాడితో నేను నిర్బంధించి ఉన్నాను. రాముని బాణాలకు సముద్రం ఒక అడ్డ, లంక ఒక అడ్డుగా ఉంటుందా? మరి ఎందుకు ఊరుకుంటున్నాడు? ఎవడు అపహరించిన భార్యను మళ్లీ తెచ్చుకోవటం ఏమిటి అనుకున్నాడా పొరపాటున? అలా ఇష్టం లేక ఊరుకున్నాడా? లేదు, నేను ఇక్కడ ఉన్నానని తెలియక మహానుభావుడు ఊరుకున్నాడా? రావణాసురుడు తీసుకొని పోయాడనే వార్త చెప్పే జటాయువు కూడా మరణించాడే. అసలు రాముడికి ఈ వార్తను చెప్పగల వాళ్ళు ఎవరు? అంత వృద్ధుడైన జటాయువు కూడా రావణాసురుడిని ఇంచుమించు ప్రాణాలు తీసేంత పని చేశాడు. రావణాసురుడితో ఒక పక్షి ఇంత యుద్ధం చేస్తే రాముడు ఏం చేస్తాడు? చంపలేడా? అది పెద్ద సమస్య కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈనాడు నన్ను వీరు ఎంత బాధిస్తున్నారో, ఎంత ఏడిపిస్తున్నారో, ఎంత ఆక్రోశింపచేస్తున్నారో, ఈ ఏడుపు త్వరలో లంకలో ప్రతిధ్వనిస్తుంది. రాక్షసుల ఇళ్లలో రాక్షస స్త్రీల రోదనం నేను వింటాను. రాక్షసీనాం గృహే గృహే అచిరాత్ శ్రోష్యామి, త్వరలో వారందరి ఏడ్పు వింటాను. త్వరలో చితా ధూమాకుల పథ వృద్ధ మండల మండిత, శ్మశానమంతా లంక మొత్తము శ్మశానమైతుంది, చితాగ్నితో వెలుగుతుంది, ఆ ధూమమంతా ఆవరించి ఉంటుంది. అచిరేణైవ కాలేన శ్మశాన సదృశీ భవేత్, ఈ లంక త్వరలో శ్మశానం వరపోతుంది. వీని దుష్ట ప్రవృత్తి నాలో ఈ భావాన్ని పెంచుతుంది. భవిష్యతి పురీ లంక నిర్దగ్ధ రామసాయకై, రాముని బాలానతో లంక దహించబడుతుంది. సీతమ్మ గారు ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నది. తల్లి కదా, మరి పెద్దగా కోపమే రాలేదు. కాస్త మనస్సులో బాధ కలిగి, బాధ ఎక్కడంటే సమయ ఎస్తు నిర్దిష్ట. రావణాసురుడు 1 ఏడాది అన్నాడు, 10 నెలలు గడిచిపోయాయి, ఇంకా 2 నెలలే ఉన్నాయి. పొరపాటున 2 నెలల లోపు రాముడు రాకుంటే నన్ను వీరు చంపేస్తారు. ఓ పశువులాగా, అనాథలాగా నేను వీరి దగ్గర మరణించవలసి వస్తుంది.
నేను దుఃఖంలో శోకంతో ఉన్నానని నా శోకంతో రాముడు కూడా పరలోకానికి పోలేదు కదా. అతను ఉంటే ఈ పాటికి ఎప్పుడో రావాలి. అడవిలో ఉన్నాం కాబట్టి, ఆయుధాలు విడిచిపెట్టాం కాబట్టి ఇంకా మాకేం పని ఊరుకున్నారా? లేదు, నన్ను తీసుకొని వచ్చిన రావణాసురుడు కపటంతో వారిద్దరిని కూడా వధించాడా? ధన్యాశ్చరు మహాత్మానః మునయః సత్య సమ్మతాః హితాత్మానః మహాభాగాః తేషాం నస్త ప్రియా ప్రియే. ఇవన్నీ చూస్తుంటే సన్యాసులు, మునులు, ఋషులు, తపస్సులు వారే ధన్యులు. ఎందుకో వారికి ప్రియులు లేరు, శత్రువులు లేరు. ప్రియులున్నా బాధే, శత్రువులున్నా బాధే. ప్రియులుంటే విడిపోతే బాధ, శత్రువులుంటే మీదికొస్తే బాధ కదా. అందుకే ఆ రెండు లేని వారే మంచివారు. ప్రియాన్న సంభవేత్ దుఃఖం, అప్రియాత్ అధికం భయం. ప్రియుని వల్ల దుఃఖం వస్తుంది, అప్రియం వల్ల భయం కలుగుతుంది. అందుకే తాభ్యామితే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాః. ఎవరికి ప్రియాప్రియములు లేవో అలాంటి వారికి నమస్కారము. రావణాసురుడు చంపేంత వరకు నేనెందుకు బతకాలి? నేనే చచ్చిపోతాను. పాతివ్రత్యం మనం చెప్పున్నాం పొద్దున. భూమౌచ శయ్య నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణాం మోఘోహి ధర్మశ్చరితోమయాయం తదా ఏకపత్నిత్వం ఇదం నిరర్థం. నేను ఇంతకాలం క్రింద పడుకున్నాను, ఉపవాసం చేశాను, పాతివ్రత్యం అనుసరించాను, తపస్సు చేశాను, ఏం ఫలితం కలిగింది? ఇవన్నీ వ్యర్థమైపోయాయి. రామ, నీ మీది ప్రేమతో అహంతు రామ త్వయి జాతకామ చిరం వినాశాయ నిబద్ధ భావ త్యక్ష్యామి ధిక్ జీవితం అల్పభాగ్య. నీ మీది ప్రేమతో నేను జీవితాన్ని వదిలిపెడతాను. నీవు వనవాసం పూర్తి చేసుకుని మళ్ళీ అయోధ్యకు వెళ్ళి హాయిగా రాజ్యాన్ని పొందుతావు. రాజ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? పట్టాభిషేకం చేసుకోవాలంటే భార్య ఉండాలి. భార్య లేకుండా రాజు కాకూడదు. కాబట్టి పెళ్లి కూడా చేసుకుంటావు. భార్య తక్కువ నీకు దొరుకుతారా? అమ్మాయి దొరకకపోతారా? స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభి త్వం రముష్యచే వీతభయ కృతార్థ. నీవు స్త్రీలతో రమిస్తావు, ఆనందిస్తావు, హాయిగా ఉంటావు. నేను నీ యందు ప్రేమతో ఇలా నశిస్తున్నాను అంటే రాముడి మీద కొంచెం అలిగింది కూడా. ఇన్నాళ్ళు లంకలో బాధపడుతుంటే చూడడు, రాడు, మాట్లాడడు, పంపించడు, ఏం లేదా, ఇలాగే ఉంటాడా? ఆయనేం భర్త అండి? అసలు ఉన్నాడా? ఉండి కూడా ఊరుకున్నాడా? ప్రయత్నం చేయటం లేదా? ఇన్ని భావాలు కలిగి మహానుభావురాలు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, మరణిస్తాను అని మనస్సులో సంకల్పించుకుంది మహానుభావురాలు. తన జడతో మెడకు ఉరి వేసుకొని చావాలని అనుకుంది. మనకు ముందు భాగంలో వస్తుంది. ఈ మధ్యలో ఓ చిన్న విచిత్రమైన సంఘటన జరుగుతుంది. రాక్షస స్త్రీలు అందరూ ఆమెను చంపుతాం, నరుకుతాం, ఖండఖండాలు చేస్తాం, కుప్పలుగా వేస్తాం, తింటాం అని చెప్పారు కదా. దానికి మరీ భయపడిపోయిందని వణుకుతూ ఉంది. అలాంటి సీతమ్మను చూచి ఆమె హితాన్ని కోరేటువంటి ఒక మహానుభావురాలు త్రిజట అంటారు. ఆమె విభీషణునికి చెల్లెలు, సోదరి, చాలా గొప్పది. విభీషణునికి కూతురక ఉంది, ఆమె అనల అంటారు. విభీషణునికి భార్య ఒకటి ఉంది, ఆమెను సరమ అంటారు. సరమ వాడు రాస్తే అయిపోయిందే, మరి తప్పు. అదే అందుకే చెప్తున్నాను, తప్పు, చాలా తప్పులు చేశారు. ఒక్కడే కాదు, ఎన్నో వ్యాఖ్యానం
చెల్లెలు జ్యేష్ఠా కన్య నలాన విభీషణ సుత ఇందులో వస్తుంది ముందర. జ్యేష్ఠా కన్య అనలా నామ విభీషణ సుతాకపి తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఇందులో ఉంది, వాల్మీకి చెప్పాడు. విభీషణుని పెద్ద కూతురు అనల, విభీషణుని భార్య సరమ, విభీషణుని చెల్లెలు త్రియట. ఇందులో వస్తుంది, వీడే చెప్తాడు మనకి. ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే చాలా తప్పులు రాశారు, మనం ఎందుకు అగాలి వాటిని. అంతేకాదు అక్షరాలు కూడా చాలా తప్పులు ఉన్నాయి, అర్థాలు చాలా మార్చేశారు, గందరగోళం చేశారు. అందరూ పెట్టుకుని కథ చూడండి అంతవరకు. అందు కాబట్టి ఆ త్రిజట అనేటువంటి మహానుభావురాలు సీతమ్మను కాపాడాలి అనుకుంది. సీతమ్మను కాపాడాలంటే రాక్షసను భయపెట్టాలి. ఆత్మానం ఖాదత క్షిప్రం నా సీతాం భక్షయిష్యత. ఆమె వచ్చి, మీకు అంతగా ఆకలైతే నన్ను తినండి, సీతను తినకండి, ఆమెను చంపకండి. ఈమె త్వరలో రామచంద్రుణ్ణి చేరుతుంది. లంక త్వరలో ధ్వంసమవుతుంది. రావణాసురుడు, ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు మరణిస్తారు. నాకెలా తెలుసు అంటున్నారా? స్వప్నోక్షజ్యమయా దృష్ట దారుణ భీమ విక్రమ. నేను బ్రాహ్మీ ముహూర్త సమయంలో తెల్లవారుతుండగా భయంకరమైన స్వప్నాన్ని చూచాను. ఆ స్వప్నంలో రామలక్ష్మణులు లంకకొచ్చారు. ఏనుగు మీద ఎక్కి వచ్చారు, రథం మీద ఎక్కి వచ్చారు, హంసల మీద ఎక్కి వచ్చారు. ఆకాశంలో హంసలపై విహరిస్తూ ఉన్నారు. అక్కడి దాకా వచ్చి రాముడు సీతమ్మను తన ఒడిలోకి తీసుకున్నాడు. రామచంద్రుని ఒడిలో కూర్చున్న సీతమ్మ తన చేతులతో సూర్యచంద్రులను ఆకాశంలో తుడిచివేస్తూ ఉంది. చంద్ర సూర్యౌ మయా దృష్టౌ పాణిన పరిమార్జ్యతి. తన చేతితో చంద్రసూర్యను తుడిచేస్తూ ఉంది. రామచంద్రుడు విజయాన్ని పొందాడు. రావణాసురుడు నగ్నంగా దిగంబరంగా నూనెలో మునిగి స్నానం చేస్తున్నాడు. ఒక రాక్షసి, ఒక పిశాచి నెత్తి విరబోసుకొని రావణాసురుని జుట్టు పట్టుకొని దక్షిణ దిక్కుకు లాక్కుని వెళుతూ ఉంది. ఏమర్థం? దుఃఖంతో ఉన్నటువంటి అమ్మాయి విషయంలో ఇలాంటి స్వప్నం వచ్చింది అంటే ఆమె త్వరలో దుఃఖాన్ని తొలగించుకొని ఆనందాన్ని పొందుతుంది. ఆమెను బాధించిన వారు త్వరలో నశిస్తారు. రావణాసురుడు నశిస్తాడు, కుంభకర్ణుడు నశిస్తాడు, ఇంద్రజిత్తు నశిస్తాడు. ఇంత పెద్ద కళలో ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతమాల్య, తెల్లని వస్త్రాలు కట్టుకొని తెల్లని ఆభరణాలు ధరించి తెల్లని అశ్వముపై లేదా హంసపై అధిరోహించి తిరుగుతున్నాడు. అంటే వాడొక్కడే లంకలో మిగులుతాడు, తక్కిన వారందరూ నశిస్తారు. ఇలాంటి స్వప్నం చూచాను. మీరిప్పుడు అకారణంగా సీతమ్మను బెదిరించకండి, భయపెట్టకండి, బాధించకండి. రాముడు వచ్చుట తప్పదు, లంకకు నాశము తప్పదు. త్రిజట ఇలా తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి ఒక చక్కని మాట చెప్తాడు. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునః పునః ఉత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునః పునః చోదయతీవ పృష్ట. త్రిజట చెట్టు మీద ఉన్న హనుమంతుణ్ణి చూచింది. హనుమంతుడని చెప్పకుండా పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట, ఈ చెట్టు కొమ్మల మధ్యన ఒక పక్షి చేరింది. పునః పునశ్చ ఉత్తమ సాంత్వవాది,
మాటి మాటికి సీతమ్మను ఓదార్చేలాగా మాట్లాడుతూ ఉంది. అలాగే సుస్వాగతం వాచముదీరయాన, నేను చక్కగా వచ్చాను, సీతమ్మ నీకు స్వాగతము, నీ బ్రతుకు బాగుంటుంది అని పలుకుతూ ఉంది. పునఃపునశ్చోదయతీవ హృష్ట, మాటి మాటికి సంతోషంతో ప్రేరేపిస్తున్నట్టు కనబడుతుంది. ఎవరి పక్షి చూచిందా? ఆమెకు అర్థమైంది. ఇదే కాక ఈ పక్షి అంటే మన వ్యంగ్యార్థంలో ఆచార్యుడు అంటారు. గురువుగారు కూడా పక్షి. మనం చెప్పాం కదా, పక్షికి 2 రెక్కలుంటాయి, గురువుగారికి కూడా 2 రెక్కలుంటాయి, జ్ఞానము అనుష్ఠానము. ఆ గురువు గారు కూడా చెట్టు మీదనే ఉంటాడు. ఏం చెట్టు? వేద వృక్షం కదా. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య కర్ణాని యస్తం వేద స వేదవిత్. వేద మహావృక్షం మీద ఉంటాడు ఆచార్యుడు. కొమ్మల మధ్యన ఉంటాడు. శాఖలు, వేదంలో చాలా శాఖలు ఉన్నాయి. యజుశాఖ, ఋక్శాఖ, శ్యామశాఖ, అధర్వణ శాఖ, అలాగే వాజపేయ శాఖ, కాన్వ శాఖ, కపింజల శాఖ, మాధ్యంజల శాఖ, మొత్తం 4000 శాఖలున్నాయి. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట. వేద వృక్షము యొక్క శాఖల మధ్యన ఆచార్యుడు ఉంటాడు. పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది. ఈ మహానుభావుడు గురువు గారు మళ్లీ మళ్లీ మాటి మాటికి ఉత్తమంగా సాంత్వన మాట్లాడుతాడు. ఏమని? పరమాత్మ నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు కదా. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. నీవు విలపించవద్దు, నీవు ఏడవద్దు, నీవు బాధపడవద్దు చెప్పాడు కదా. అవన్నీ చెప్తాడు గురువుగారు. చోదయతీవ ఉత్తమ సాంత్వవాది, చక్కని మంచి మాటలు మాట్లాడుతాడు. అలాగే మనకు సుస్వాగతం వాచముదీరయాన, జీవుడికి గురువు గారు స్వాగతం చెప్తారు. నీ రాక మంచి రాక కాదు, నా రాక మంచి రాక. నీ దగ్గరికి వచ్చాను, ఆయన పంపితే వచ్చాను, పరమాత్మ పంపితే వచ్చాను, నీకు మంచి రాకను చెప్పటానికి వచ్చాను. నువ్వు ఎక్కడికి రావాలి తెలుసు కదా, అక్కడికి రావాలి. పరమపదానికి, వైకుంఠానికి స్వాగతం చెప్పటానికి నేను వచ్చాను. ఈ సంసారంలో బాధపడతావేమిటి? పునఃపునశ్చోదయతీవ. మనం సంసారంలో ఉంటే మళ్లీ మళ్లీ ప్రేరేపించటానికి వచ్చాను. పరమాత్మను శరణు వేడు, పరమాత్మను కీర్తించు, పరమాత్మను ఆశ్రయించు, శుభం జరుగుతుంది అని గురువు గారు చెప్తారు కదా. అదే రీతిలో ఆచార్యుడు చెప్పాడు. అలాంటి పక్షి ఈ చెట్టు కొమ్మల మధ్యన ఉంది. ఏదా పక్షి? మన స్వామి ఉన్నాడు. సీతమ్మ వారిని చూచింది. ఇక్కడికి వచ్చాడు అంటే మరి చాలా పని చేసే వచ్చి ఉండాలి కదా. సముద్రాన్ని దాటి లంకలోకి వచ్చి, అశోకవనానికి వచ్చి, సీతమ్మ ఉన్న చెట్టుపైనే ధైర్యంగా కూర్చొని రావణాసురుడు మాట్లాడుతున్నవన్నీ శ్రద్ధగా వింటూ కూడా చడి చప్పుడు చెయ్యలేదు అంటే వీడంత అసాధ్యుడు. అర్థం కాలేదు ఆమెకు. ఏమి భయం లేదు అని వారిలో వారు మాట్లాడుతున్నారు. త్రియట తన స్వప్నాన్ని తోటి వారికి చెప్పినది. ఆ మాటలు ఆమె కూడా విని సీతమ్మ తతస్స శ్రీమతీ బాల భర్తుర్విజయకాంక్షిణి అవోచత్ యది తత్తథ్యం భవేయం శరణం హివః. వారెవరూ సీతమ్మను శరణు కోరలేదు. కోరారా? అడగలే రక్షించమని. రక్షించమమ్మా మమ్మలను, రాముడు వస్తే మమ్మలను కాపాడని అడిగారా? అడగలేదు.
కానీ ఈమె వారి ముచ్చటలన్నీ వింది. కలలో రాముడు గెలిచాడు, లంకకు వచ్చాడు, రావణాసురుణ్ణి చంపాడు, సీతమ్మను తీసుకొని పోయాడు. తన భర్త వచ్చాడు, తనను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు, తనతో కలిసి లంక నుండి వెళ్ళాడు. ఈ మాట విన్న సీతమ్మ హ్రీమతి సిగ్గుపడిందట. భర్తు విజయకాంక్షిణి, తన భర్త గెలవాలని కోరుకుంటుంది. వారు అడగకుండానే అవోచత్ ఏది తథ్యం, ఒకవేళ మీరు కన్న కల నిజమైతే నేను మీకు రక్షకురాలనవుతాను, నేను రక్షిస్తాను, మీకు ఎలాంటి దిగులు లేదు అని వారికి అభయం ఇచ్చినది. అంతలో మళ్ళీ అనుమానం కలిగినది. నన్ను మోసం చేయటానికో భ్రమింపచేయటానికో వశం చేసుకోవటానికో ఇలాంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు గదా. అయినప్పుడు నేనెందుకు బతకాలి? నా నియమాలు, నా వ్రతాలు మనం చెప్పున్నామే, కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం మోహోహి ధర్మశ్చరితోమయాయం తదేకపత్నీత్వం ఇదం నిరర్థం యాత్వాం నపశ్యామి కృషా వివర్ణ హీనాత్వయ సంగమనే నిరాశ. పితుర్నిదేశం నియమేన కృత్వమనంతము చెప్తున్నామే, తండ్రి ఆజ్ఞను పాటించి అరణ్యం నుంచి నగరానికి వెళ్ళి ఎవరినో వివాహం చేసుకొని నువ్వు హాయిగా ఆనందంగా ఉంటావు. అహంతు రామత్వయి జాతకం, నేను మాత్రం నీ మీద ప్రేమతోటి కోరికతోటి ఇలా నశిస్తాను. అప్పటిదాకా ఎందుకు ఊరుకోవాలి? నేను నా ప్రాణాలు విడిచిపెడతాను అని ఉపస్థిత సా మృత్సర్వగాత్రి శాఖాం గృహీత్వాదనకస్య తస్యాస్తు రామం ప్రవచింతయంచ రామానుజం స్వంచ కులం సుభాంగ్య. సీతమ్మ తనను ఆలోచిస్తూ ఉంది, తన భర్తను ఆలోచిస్తుంది, తన భర్త తమ్ముణ్ణి ఇంత కర్మ పట్టిందే, ఇంత బ్రతికి సముద్ర తీరంలో ఈ లంకలో నా ప్రాణాలను నేను విడిచిపెట్టవలసి వచ్చినదా? ఎవరి బతుకు ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్తారు? విధిర్నూనం అసంహార్య ప్రాణినాం, విధి తప్పించలేనిది. అందుకే నేను రావణాసురుడు రాకముందే మరణిస్తాను, తన జడను తన మెడకు ఉరిగా పెట్టుకొని మరణించాలి అని సంకల్పించినది. ఇలా సంకల్పించిన వెంటనే తస్యాహ విశోకాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణిలోకి. ఇప్పుడు వేరే రక్షణ లేదు కాబట్టి పరమాత్మే ఆమెకు రక్షణ కల్పిస్తున్నాడు. ఒక్కసారి ఆమెకన్నీ శుభశకునాలు కనబడ్డాయి. శోకాన్ని తొలగించేవి, ధైర్యాన్ని కలిగించేవి శుభశకునాలు కలిగాయి. ఏమిటి? తథాగతాం తాం వ్యథితాం అనిందితాం వ్యతీతహర్షాం పరిధీర మానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాదుష్టమివ.